మిస్ అయింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. రేయ్ మళ్ళీ ట్రై చేయరా? రే, కొడితే ఒక్క దెబ్బకే పడాలరా. మార్క్స్ లో అయినా, స్పోర్ట్స్ లో అయినా, బిజినెస్ లో అయినా అన్నిట్లో నువ్వే గెలుస్తున్నావురా. నువ్వెంతో అదృష్టవంతుడివిరా. హే నథింగ్ రా. రా కమాన్. హలో రీనా, ఏంటి నువ్వు ఫోన్ చేస్తే ఫోన్ తీయలేదు, రమ్మన్న చోటుకి రాలేదు, ఏమనుకుంటున్నావు నువ్వు? చూడు, లవ్ చేయాలనుకుంటే సక్రమంగా లవ్ చేయి, లేదంటే వదిలే. నా గురించి నీకు తెలీదు. ఓకే. హలో, ఏది ఇది రోడ్డా? సందయ్యా ఇది? అరే ఏంటే మీరు? నా బైక్, నా ఫోన్ అర్జెంట్ మ్యాటర్ మాట్లాడుతున్నాను. ఒక ఆయన చనిపోయారు, చూడడానికి పెడుతున్నాను. ఇప్పుడు ఆపడం న్యాయమేనా? నీ ఫోన్ నువ్వే మాట్లాడుతూ వస్తున్నావు. ఎవడో చచ్చిపోయాడు, అయినా మాకు అనవసరం ఫైన్ కట్టవా? సరే, ఎంత? 500. 500 ఎక్కువ అనిపించట్లా? పేరు చెప్పు. విక్టర్. బండి పేరు కాదు. నా పేరు విక్టర్ అయ్యా. పెద్ద తలనొప్పి అయిపోయింది మీతో. అడ్రస్ చెప్పు. నంబర్ 5 రామారావుపేట, గాంధీనగర్. కరెక్టేనా అడ్రస్? అది దేవుడికే తెలియాలి. సర్లే ఇవ్వు. ఇదొక రిసీట్. సరే, ఈ డబ్బంతా ప్రజలకే కదా చేరుతుంది. అవును. ఇందులో నాకు కూడా భాగం ఉందిగా. అవును. ఎంత వస్తుంది నాకు? తిక్కగా ఉందా? పాయింట్ ఒక్క పైసా ఇంటికి వచ్చేది. నువ్వు బయలుదేరిపో. మర్యాదగా పంపించండి, లేదంటే నేను మినిస్టర్ అయి మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తాను. చాలా మందిని చూసామయ్యా, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి చేరిపో. హలో, నేను ఒక భారతీయ పౌరుణ్ణి. తొందరగా పంపించండి నా షేర్. చాలాసేపు వెయిట్ చేయించాను. దొరికిపోయినరా? బైక్ లో వచ్చేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడకూడదని తెలీదా? తెలుసయ్యా, బాగా తెలుసు. ఒక్కరోజు కూడా సెల్ ఫోన్ లో ప్రశాంతంగా మాట్లాడినరా? ఫైన్ కట్టి మాట్లాడవయ్యా. 500గా ఫైన్. ఇదిగో కట్టేశానయ్యా. ఏంటిది? మీ రూల్స్ ప్రకారం ఒక్కరోజు ఒక్కసారి కడితే చాలు. కట్టేశాను, ఇవ్వండి. 24 hours వ్యాలిడ్. ప్రశాంతంగా మాట్లాడవరా? ఏంటి? హలో అరుణ్ కుమారా, 3 లక్షలతో సరిపోదు తమ్ముడు. 5 లక్షలతో చేస్తాను, లేదంటే చేయలేను. కోపగించుకోకు. ఏంటి అవుట్ గోయింగ్ పోదని నాకు తెలుసు. ఎందుకు ఇంత బిల్డప్? అన్నా, ఒక పార్టీ వచ్చింది, నటించాలని తెగ ఆరాట పడుతున్నాడు. నువ్వు అన్నావు అనుకో, ఒక 10-15 దొరకొచ్చు. ఉత్తి 10-15? 10-15 లక్షలన్నా. మరి అలాగైతే తీసురా. ఇప్పుడే తీసుకొస్తానన్నా. రే అరుణ్ తమ్ముడు, 3 కోట్లయితే సరిపోదు, 5 కోట్లయితే సరిపోతుంది. మెల్లగా మెల్లగా. అవును తమ్ముడు, అవును తమ్ముడు. అన్నా, తీసి పెడతానులే తమ్ముడు. రే కాళ్ళ మీద పడ, కాళ్ళ మీద పడ. తర్వాత నేను సినిమా తీయబోతున్నా. వద్దు, పర్వాలేదు. మంచి కుర్రాడన్నా. నీ పేరేంటి? ప్రసాద్ అండి. బాగా నటిస్తావా? బాగా నటిస్తానండి. అలాగైతే నటించు. మెగాస్టార్ చిరంజీవి లాగా నటించి చూపిస్తాను, చూడండి. రే ఏంట్రా నడక గాడిదలా నడుస్తున్నావు? వీడి నటన బాగోలేదురా. రే ఏదన్నా డబ్బులుంటే ఇచ్చి లైన్ లో పెట్టుకోరా అయ్యగారిని. నీకు లంచమా? రేయ్, నటన తెలియని వాళ్ళందరినీ తీసుకొచ్చి నా ప్రాణాలు తీస్తావేంట్రా? వేరే వాళ్ళ యాక్షన్ నువ్వు అనుకరించడం కాదురా, నువ్వు సొంతంగా ఎలా యాక్ట్ చేస్తావో యాక్ట్ చేయి. రే నటించి చూపించరా. ఇప్పుడే చేసి చూపిస్తాడనా? రే ఇదిగో ఇలాగా ఇలాగా, అలాగే వెనక్కి రావాలి గుంటోళ్ళలాగా. నటన అనేది లోపల నుంచి పొంగి రావాలరా. అలా చేసి చూపించు. నటిస్తాను సార్. ఏంట్రా వేషాలు వేసుకోవడానికి వచ్చావా? వేరే పని లేదంట్రా. పోరా పో. అరుణ్, ఒరే అరుణ్, ఒరే అరుణ్, రాత్రి టైంకు పడుకుంటేనే కదరా పొద్దున్నే లేవగలుగుతావు. ఆఫీస్ టైం అవుతుంది, లే. లేచి టైం ఎంతుందో చూడు. లే లే, టైం ఎంతైందో చూడు. నేను ఆఫీస్కి బయలుదేరుతానమ్మా. అరుణ్, అవును గణేష్ ఏంటి 3 రోజుల నుంచి రావడం లేదు? 3 రోజులుగా నేను బిజీ, వాడు బిజీ. నాకు తెలీదమ్మా. రోజు వచ్చే కుర్రాడు ఇలా 3 రోజుల నుంచి కనపడకపోతే ఎలాగో ఉందిరా. అనుకున్న టైంకి గణేష్ ఇక్కడికి వస్తాడులేమ్మా. ఇదిగో ఫోన్ చేశాడు. హలో, దిస్ ఇస్ గణేష్. నాకు తెలుసు కదరా, ఇప్పుడే అమ్మ దగ్గర నీ గురించి చెప్తున్నాను. అదేరా గణేష్. గణేషా, ఇలా ఇవరా. సరే సరే. హలో హలో అండి. గణేష్, ఎలా ఉన్నావయ్యా? అసలు రావడం లేదేంటి బాబు? ఎప్పుడు వస్తావు చెప్పు. కొంచెం బిజీగా ఉన్నాను. ఫోన్ ఒకసారి అరుణ్కి ఇవ్వరా. సరే బాబు, ఇదిగో. రే చెప్పరా. ఇంకా నిద్రపోతున్నావురా? సాయంత్రం కలుద్దాం, ఓకే? ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ కడితే బాగుంటది కదా? ఇక్కడ కడితే బాగుంటుంది. నో 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 నో, ఈ ఏరియాలో స్విమ్మింగ్ పూల్ కడితే ఆడవాళ్ళు స్నానం చేయలేరు. అది మాత్రమే కాదు, ఫ్రంట్ ఎలివేషన్ బాగా బ్రాడ్ గా ఉండాలి, గార్డెన్ లాగా కూడా ఉండాలి. బ్రిలియంట్. అందుకేరా నువ్వెప్పుడు నాతోనే ఉండాలి. హలో అరుణే కదూ? అమ్మా చెప్పు.
ఇవాళ మీనాకు పెళ్లి చూపులు. నువ్వు కొంచెం త్వరగా ఇంటికి రాగలవా బాబు? నేను ఖచ్చితంగా వస్తానమ్మా. గణేష్ ఏం చేస్తున్నాడు? వాడికి చెల్లెలు అమ్మా నాన్న ఇవేవి జ్ఞాపకం ఉండదు. వాడెప్పుడు బిజినెస్ బిజినెస్ అంటూ తిరుగుతాడు. ఏదైనా ఇంట్లో నిర్ణయించేది నువ్వేగా. నువ్వు ఎస్ అన్నావంటే వాడు ఓఎస్ అంటాడు. అన్నిటినీ నిన్ను చూసుకోమని వాడు వెళ్ళాడు. నేను వస్తానమ్మా. సమయానికి మా వారు ఊర్లో లేరు. మీరొచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. కొంచెం అగ్గిపెట్టి ఉంటే ఇస్తారా? సారీ, నా దగ్గరే ఉంది. నేను ఎవరితో మాట్లాడాలి? ఇతను మా అబ్బాయి ఫ్రెండ్ మిస్టర్ అరుణ్. ఇతను ఏ నిర్ణయం తీసుకున్నా మా అందరికీ అంగీకారమే. ఇజ్ ఇట్ మిస్టర్ అరుణ్? ఐఎమ్ శేఖర్. ఐ హావ్ లెదర్ బిజినెస్. ఐఎమ్ వెరీ జోవియల్ టైప్. నాకు వచ్చే భార్య కూడా అలాగే ఉండాలని చెప్పి ఎదురు చూస్తున్నాను. నేను అనుకోవడం ఏం తప్పు కాదుగా. ఏంటి అలా చూస్తున్నారు? నా దగ్గర చాలా డబ్బు ఉంది. కొన్ని చెడ్డ అలవాట్లు ఉన్నాయి. చెడ్డ అలవాట్లు అంటే తప్పుగా అనుకోకండి. డ్రింక్స్, సిగరెట్, డిస్కో, అంతే అంతే. లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలి కదా. నేను రాత్రులు నిద్రపోవడం కంటే పగలే ఎక్కువ నిద్రపోతుంటాను. నా కాబోయే భార్య కూడా అలాగే ఉండాలని అనుకుంటున్నాను. నేను డిఫరెంట్ అయిన మనిషిని. ఎలా ఉంది నా లైఫ్ స్టైల్? అవుట్ అవుట్. ఏంటి కొంచెం కూడా మర్యాద లేకుండా? ఏయ్, పోరా పోరా పోరా. మర్యాద లేని చోట మనకేం పని, రారా వెళ్దాం. You brute. పో. ఆ అమ్మాయిని చూడడానికి వచ్చారు ఈడియట్స్. మీనా, నువ్వేం బాధపడకు. నీకు మంచి పెళ్లి కొడుకుని చూసి నేను పెళ్లి చేస్తాను. ఓకే? ఏంటంటే చాలా సేపటి నుంచి రాసేస్తున్నారు. రే, ఒక కవితను రాస్తున్నాను రా. ఇది మాత్రం మన డైరెక్టర్ విన్నాడనుకో, అలాగే కళ్ళు తిరిగి పడిపోతాడు రా. బ్రహ్మాండంగా వచ్చింది సార్, నేను ఏంటనా? అల్లరి పనులు చేసేది బడవ, నీళ్ల మీద నడిచేది పడవ, నీళ్లు పోసి ఉంచేది కడవ, బంగారం కొట్లో పెడితే కుదువ. బాగుంది సార్. ఇది బాగుందన్నోడు పరమ వెదవా. ఏంటి సార్ నన్నే ఎదమంటారు? నేను డౌట్ అడుగుదామని వచ్చాను. అంత పెద్ద డౌట్ నీకేమొచ్చింది? పిల్లలు పుట్టాలంటే ఏం చేయాలండి? ఓ. ఇది సరే సార్, ఇంకో డౌట్ అండి. ఏంటది? ఉడతకి ఎవరండి 3 గీతలు గీసిందే? తెలియలేదే. ఇది కూడా తెలియలేదండి. శ్రీరాముడు అండి. అయితే కంచరగాడికి ఒళ్ళంత గీతలు పెట్టింది ఎవరా? నీ అబ్బా. నా అబ్బనంటే నేను ఒప్పుకోనండి. లాస్ట్ గా ఒక డౌట్ అడుగుతాను, తెలుసో తెలీదో సమాధానం చెప్పండి. అడుగు. నరుడి కంటికి నల్లరాయి బద్దలైపోద్ది అంటారు, ఎందుకని? ఇవన్నీ సామెతలు రా, మనం నమ్మే తీరాలి. నల్లరాయి బద్దలైందనుకోరా. సార్ ఏంటి సార్ అది? నరుడి కంటికి నల్లరాయి బద్దలవుద్ది అంటారు, మరి పక్షి కంటికి ఎందుకు బద్దలవదు? ఇది కూడా చెప్పాలిగా సామెతలో. ఇప్పుడు నీకు పక్షి కంటికి రాయి పగలాల. అవును. ఒక్క నిమిషం ఉండు. ఏది అక్కడ రాయి అయ్యో, ఉండాలి. నన్ను కొడతారేంటి? నా బుర్ర బయలుపోతాడు బాబా. ఈ ఎదవన్నారు ఎదవ. ఏంట్రా విక్టర్, 3 రోజుల నుంచి నేను కనిపించట్లేదు? ఎక్కడుంటే ఏంటి? ఇక్కడ జరిగిన విషయాలన్నీ నాకు తెలుసు. ఏ విషయాలు తెలుసు? అరే గణేష్, మీ చెల్లెలకు మంచి సంబంధం వచ్చింది, ఎందుకురా పెళ్లి చేయలేదు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ తాగుబోతుడికి ఇచ్చి పెళ్లి చేయమంటావా? ఎవడరా ఈ రోజుల్లో బుద్ధిమంతుడు? ఎవడెవడో 18 ఏళ్లకి సిగరెట్ కాలుస్తున్నాడు, 19 ఏళ్లకి బీర్ తాగుతున్నాడు, 20 ఏళ్లకి విస్కీ బ్రాందీ అంటున్నాడు, 22 ఏళ్లకి ఫారెన్ సరుకుంటున్నాడు, 23 ఏళ్లకి ఫిగర్ లేపుకెళ్ళిపోతున్నాడు, 24 ఏళ్లకి జీవితమే బోర్ అనిపిస్తుంది. నేనే ఎగ్జాంపుల్ రా దానికి. ఎవడరా ఈ కాలంలో బుద్ధిమంతుడు? పెద్ద బుద్ధులా మాట్లాడుతున్నావు. ఏ ఇలా అనుకోవచ్చు? ఎలా? 5 ఏళ్ల వయసుకే పుస్తకం చూడకుండా భగవద్గీత శ్లోకాలన్నీ చెప్పేవాణ్ణి. 6 ఏళ్ల వయసులోనే ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ చెప్పేవాణ్ణి. 7 ఏళ్ల వయసులోనే స్విమ్ చేసి గిన్నిస్ బుక్ ఎక్కేవాడిని. 8 ఏళ్ల వయసులోనే కంప్యూటర్ గురించి అనర్గళంగా తెలుసుకుని మిగతా వాళ్ళందరినీ ఆశ్చర్యపరుస్తున్నారా? అలాంటి వాళ్ళ గురించి తెలుసుకో. చెడ్డ వాళ్ళని వదిలేయ్. లైఫ్ చాలా ఫాస్ట్ రా, మనం కూడా అలాగే ఉండాలి. కాలాన్ని వేగంగానే వెళ్ళి మనం నెమ్మదిగా వెళ్దాం. రే విక్టర్, ఆ పెళ్లి కొడుకు నీ పాత ఫ్రెండ్ నాకు ముందే తెలుసు. ఆ, ఏదేమైనా అరుణ్ నిర్ణయమే నా నిర్ణయం. అయిపోయా పో. సార్ నమస్కారం. నమస్కారం చెప్పరా. ధర్మ, ఇంజిన్ లో నాయిస్ వస్తుంది, కొంచెం చూస్తావా? నాయిసా? సార్ అందులో నాయిస్ రానివ్వండి, వాయిస్ రానివ్వండి, అది నేను చూసుకుంటా. ఓకే. 1 గంట టైం ఇయ్యండి, దాన్ని నేను క్లియర్ చేస్తా. 1 అవర్? అవును సార్. ఒక పని చేస్తా, సైకిల్లో ఒక రౌండ్ వెళ్ళొస్తా. ఎక్కడికి? సస్పెన్స్. సార్ మీరు సైకిల్లో వెళ్తారా? ఏ, నేను సైకిల్ తొక్కకూడదా ఏంటి? హలో హలో, హ? షాక్ అయిపోయారా?
బ్రేకులు సరిగ్గా పడలేదు. దెబ్బలేమన్నా తగిలాయా? ఇంకా డ్రామా మొదలు పెట్టాల్సిందే. సారీ సార్. ఏంటండి మీరు బ్రేక్ లేని బండిని ఎలా నడుపుతున్నారు? ముందు డ్రైవింగ్ బాగా నేర్చుకోండి. 1000 రూపాయల సైకిల్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. డబ్బుల గురించి దిగులు పడకండి, అది నేను ఇస్తాను, ప్రామిస్. సరే సరే, ముందు 1000 రూపాయలు ఇవ్వండి. అయ్యో 100 రూపీసే ఉన్నాయి. నేను ఎప్పుడు క్రెడిట్ కార్డే యూజ్ చేస్తాను. నా పేరు హరిత. మీరు అడ్రస్ ఇచ్చారంటే నేను డబ్బు తీసుకొచ్చి ఇచ్చేస్తాను. ఓకే? మిమ్మల్ని చూస్తుంటే మంచి అమ్మాయిలాగా ఉన్నారు, నమ్ముతా. పక్క వీధిలో నా మెకానిక్ షెడ్ ఉంది, అక్కడికి వచ్చి 1000 రూపాయలు ఇచ్చేయండి. మోసం చేయాలని మాత్రం అనుకోకండి. మీ బండి నెంబర్ నాకు బాగా తెలుసు. నేనేం మోసం చేయను, మీకు డబ్బు వచ్చి చేరుతుంది. ఓకేనా? ఓకే. రే ఎలా లవ్ లో పడ్డావరా? ఈ లవ్ అంటే నాకు అస్సలు నమ్మకం లేదు. అది నాది ఎమర్జెన్సీ లవ్. ఆ, ముందు చూశాను, ఆ. తర్వాత అడిగేశాను. ఏం అడిగావు? నన్ను లవ్ చేస్తావా అని అడిగాను, వెంటనే క్లిక్ అయింది. ఆ, హలో, అలాగా? ఆ, పర్వాలేదు, వదిలే. ఏంట్రా? ఆ, ఆ, అదేం లేదు, ఒక స్థలం తీసుకుందాం అనుకున్నాను, అది మిస్ అయింది. ఆ. అరుణ్ తీసుకున్నాడంట. ఆ, నేను తీసుకుంటే ఏంటి, అరుణ్ తీసుకుంటే రే, ఏంటి? రే, 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 నువ్వు మరీ వాడిని నెత్తికెక్కించుకుంటున్నావు. నువ్వు అనుకున్నట్టుగా వాడు అనుకోవడం లేదు. బీ కేర్ఫుల్, అంతే. ఆ స్థలాన్ని నేను తీసుకోబోతున్నట్టు అరుణ్కి తెలియదురా. ఏయ్ ఫుల్, వాడికి అన్నీ తెలుసు. రే, మన ముగ్గురం చిన్నతనం నుంచి ఒకటిగా కలిసి పెరిగాం. క్రికెట్ లో గానీ, టెన్నిస్ లో గానీ, బిలియర్డ్స్ లో గానీ, బిజినెస్ లో గానీ వాడే గెలుస్తూ వస్తున్నాడు, నువ్వు ఓడిపోతున్నావు. సరే వదిలే, బీ కేర్ఫుల్. రే, అది వాడి సామర్థ్యం, అందుకని మనం వాడి మీద ఈర్ష్యపడకూడదు. ఇట్స్ రాంగ్. రాంగ్, రాంగే, అన్నీ రాంగే, రాంగేరా. జీవితమే రాంగ్ అయిపోద్ది. కేర్ఫుల్. రేయ్, మీ ఓనర్ని పిలవరా. మమ్మల్ని చూస్తే వానలో కనిపించలేదా? ఓయ్, ఓనర్ని పిలవరా. రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఏంట్రా? పిలవరా. ఏంటమ్మా? నేను ఈ షెడ్ ఓనర్ని కలవాలి. ఈ షెడ్డుకు ఓనర్ని నేనేనమ్మా. నిన్న ఒకరు సైకిల్ మీద వచ్చారే, ఆయన? ఆ, అతనా? అరుణ్ సారా? పెద్ద కోటీశ్వరుడమ్మా. ఆయన తలుచుకుంటే రకరకాల బండ్లలో తిరుగుతాడమ్మా. రేయ్ సన్నాసే, ఆ అరుణ్ గారి విజిటింగ్ కార్డు తిరిగితే మేడం గారికి ఇవ్వరా? నన్నే మోసం చేశాడు, చెప్తా. రేయ్, ఆ ప్రొడ్యూసర్ రాగానే తప్పని కాళ్ళ మీద పడిపోతే సార్, వచ్చేది లేడీ ప్రొడ్యూసర్ సార్. స్కర్ట్ గిట్లు వేసుకొస్తే మన పరువు పోతది. వచ్చేది పెద్ద ప్రొడ్యూసర్ సార్. ఆవిడికి నచ్చేలాగా మీరు కథ గిదా చెప్పారంటే ఇక మీరు కథలు రాయక్కర్లేదు. ఆవిడ తీసే సినిమాలన్నింటికి మీరే డైరెక్టర్. అప్పుడు మన డైరెక్టర్ డమ్మీయే. రేయ్, ఇలాంటి పార్టీలు ఎలా పడతావురా? ఇదంతా మా తాత లింక్. లింక్ అంటే ఆ లింకా? ఆ లింక్ కాదు, ఇదంతా మా తాత ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ లింక్. లేటెస్ట్ గా ఒక కవిత రాశాను, అది చెప్తాను. లేదురా, బాగుంటుందిరా. మర్యాదగా పిలిచేది రండి, మన ఊరి చెరువుకు పడేది గండి. గాంధీ తాత సత్యాగ్రహం చేసింది దండి. ఆయన వచ్చేటప్పుడు ఎవరైనా ఇచ్చారా బండి? ఎవరండి లాగో మీద ఒకటి ఇస్తారండి. వాళ్ళకి తెలుగు తెలియదు, మలయాళమే తెలుసు. అయితే చేచి మర్యాదగా పిలిచేది రండి అని లాగ ఒకటి ఇస్తారండి. వాళ్ళకి నచ్చేలాగే మీరు కథ చెప్పాలండి. అది కాదురా, ఆవిడ ఎలా ఉంటుందో తెలియదు కదా. కేరళ అన్నానుగా, మనిషి ఎలా ఉంటారు, అంగేంటి అడుగుతారండి. షకీలా కూడా కేరళలోనే ఉంది. అలా బండలాగుంటే దాన్ని పెట్టి ఎలారా నేను సినిమా చేసేది? అందుకనే నాకు అసలు మలయాళమే తెలియదురా. మలయాళం సినిమా రాత్రిపూట సత్యవటానికి వెళ్ళి చూడడం తెలుసు కానీ మలయాళంలో కథ చెప్పడం తెలియదు అంటారేంటి? అయ్యో, ఎందుకురా పరువు తీస్తావు? సార్, షర్ట్ మీద మరకేంటి? కాకి రెట్టేసింది. కాకి కూడా మీరు లోకి అయిపోయారన్నమాట. సార్, ఆవిడ వస్తున్నారండి. నమస్కారం అండి. ప్రొడ్యూసర్ కదరా నమస్కారం చేసేది? ఆ ఇంటి పని మనిషిగా నమస్కారం చేసేది? ప్రొడ్యూసర్ అండి. నమస్కారం మేడం, నేను పని మనిషి అనుకున్న తెలియక. థ్యాంక్ యూ మేడం. మీది కాదు, కాకిది. అది మేడం, మీరు ఈ కథను పెట్టి సినిమా చేశారనుకోండి, మీరు ఓహోని పైకి వెళ్ళిపోతారు. అలివి గాని ఆంటీ ఇరుకు బండిలో లబోదిబోమని పోయింది. ఇది మన సినిమా టైటిల్. ఈ సినిమాకి మీరే సరైన హీరోయిన్. మీకు ఒక క్లోజప్ పెడతాను, అది చూసి ఐశ్వర్యరాయ్ ఏడవాలి. జనాలు కూడా ఏడుస్తారు. ఇది ఇంకో ఏడుపు. ఈ క్లోజప్ తీసేయండి, నా మార్కెట్ డౌన్ అయిపోద్దని నాకు ఫోన్ చేసి అల్లాడిపోతారు. మీరంత అందంగా ఉంటారు. ఏమంటే ఈ సినిమాలో మీరు బృహన్నల, మీరు బహు విధమైనటువంటి క్యారెక్టర్లు చేస్తున్నారు. మిమ్మల్ని థియేటర్ లో చూపించాను అనుకోండి, జనాలు అల్లాడిపోవాలా. ఏమంటే మీరు పులి వేషం వేస్తున్నారు. తర్వాత మిమ్మల్ని అంతపురంలో పెట్టారు. మహారాణి కదా, వ్యాపారం పెరుగుద్ది. ఒక సాంగ్ పెట్టానండి, ఇంతవరకు ఏ సినిమాలో రాలేదు.
అది ఏమైంది ఒక మనసుకు రెక్కలొచ్చి పక్కనోని బక్క బక్క కొట్టింది అరే అమ్మాయి లబ్బె ఊడి గబ్బే ఆయే గబ్బె ఊడి లబ్బే ఆయే ఏంటి మేడం లబ్బే గబ్బే అని పాడినందుకు ఇలా కొట్టారు నేనెవరో తెలుసా సంతలో బుట్టలు బుట్టలుగా చేపలు అమ్ముకునేదాన్ని ఏదో కథలు చెప్తున్నాలే సంథింగ్ దొరుకుతుంది అనుకుంటే ఓవర్ గా బిల్డప్ ఇస్తున్నావేంటి అవునా హలో ఆ పచ్చ చీర చాలా బాగుంది తెలుసా హలో హలో ఎస్ ఐ వుడ్ లైక్ టు మీట్ మిస్టర్ హరి. హీ ఇస్ బిజీ నౌ 1 అవర్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ కవరు ఆయనకి ఇస్తే చాలు. యువర్ గుడ్ నేమ్? ఐఎమ్ హరిత. యా స్విట్జర్లాండ్ నుంచి రావడానికి 6 months పడుతుంది. వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఓకే హోల్డ్ ఆన్. హలో సార్ జనరల్ బోర్డ్ మీటింగ్ ఉంది. ఓకే ఐల్ కాల్ యూ బ్యాక్. హలో వాట్ టైమ్ ద ఫ్లైట్? సార్ ఇదిగోండి అలాగా కవర్. ఓకే ఓకే ఏంటిది? మిస్ హరిత మీకు ఇవ్వమని చెప్పారు. హరితనా? సారీ. హలో హలో స్కూటీ కూడా నా ఆఫీస్ వదిలి వెళ్ళదు. అలా కోపంగా చూడదు, కాలిపోతాను. మీరుగా వచ్చారు, మీరుగా ఇచ్చారు, మీ అంతటా మీరే బయలుదేరి వెళ్ళిపోతున్నారు. దీనికి అర్థం ఏంటి? ఇంకేం చేయాలి? కాళ్ళ మీద పడమంటారా? పాకెట్ లో పైసా లేనట్టు నటించారు, అది అబద్ధం. తర్వాత ఆఫీస్ అడ్రస్ ఇచ్చారు, అది అబద్ధమే. హలో మీ డబ్బు మీకు ఇచ్చేశాను, గుడ్ బై. మీ అడ్రస్ నేను అడగను. అడిగినా నేను ఇవ్వను. మీ నెంబర్ ని బట్టి మీ అడ్రస్ నిన్నే కనిపెట్టేశాను. దాని వల్ల ఏ ప్రయోజనం లేదు. చూద్దాం చూద్దాం. ఎలా ఉంది? గార్డెన్ సూపర్ గా ఉందా? గార్డెన్ చాలా సూపర్ గా ఉంది. సరే నువ్వు అటెండు, నీట్ వస్తాను. ఓకే ఫినిష్ చేద్దాం. హాయ్ హౌ ఆర్ యు? విక్టర్ ఎక్కడ? ఫైన్. ఎందుకు ఇక్కడ? హాయ్. హలో ఐల్ కాల్ యు లేటర్. తప్పకు నేను కూర్చుంటాను, నీకు మర్యాద ఎందుకు? ఏంటి రీనా ఎలా ఉన్నావు? నాట్ బ్యాడ్. మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. చూసి రీనా మనోడు స్పీడు కంట్రోల్ చేయాలి. అతని కంట్రోల్ నా దగ్గర ఉంది. ఎప్పుడు కంట్రోల్ చేయాలో అప్పుడు కంట్రోల్ చేస్తారు. గుడ్. ఆడపిల్ల అంటే ఇలాగే ఉండాలి. హలో తగ్గమ్మా తగ్గు. సరే నీ మ్యారేజ్ ఎప్పుడు? రే ఇంతవరకు ఈ ప్రశ్న ఎంతో మంది అడిగేశారు, నువ్వు అడిగేశావా? సరే సరే వెయిట్ చేయి వెయిట్ చేయి. ఇదిగో బాబు. హాయ్ డు యు లవ్ మీ? నో నో No. నో ఆఖరిసారిగా అడుగుతున్నాను, ప్రేమిస్తున్నారా లేదా? నో 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 నో. నో. రండి 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 అయ్యా రండి అమ్మా రండి 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 రండి. నాకు కొంచెం రికమెండ్ చేయండి. మల్లె పువ్వు చిక్కిచ్చ చికి చికిచ నన్ను చూసి పూసే చిక్కిచ్చ చికి చికిచ పాడుతుంది పాడుతుంది రాగం. కొమ్మ మీద కోకిల చిక్కుచ్చ చికి చికిచ పాట పాడి ఎగురు చిక్కుచ్చ చికి చికిచ మించుతుంది మించుతుంది దాహం. నన్నే పీలుచు పీలుచు నెల రాణి, నన్ను కుదుపు కుదుపు వల రాజా. ఊగుతుంది మనసు పొంగుతుంది ప్రేమ, స్వర్గలోకం పోదామింక రావే. కొమ్మ మీద కోకిల చిక్కుచ్చ చికి చికిచ పాట పాడి ఎగురు చిక్కుచ్చ చికి చికిచ మించుతుంది మించుతుంది దాహం.
ఆశలేవో పొంగించునే మనసులో ఆశలెన్నో పోసేనే, ప్రియురాలు ప్రేమరోగం తీర్చలేవా? కొండ మల్లె పువ్వే తాకరు ఎవ్వరు నన్నే కోరి వచ్చే ప్రేమతో పరువం పరువం చెలి పరువం, నాగములు రేగుచు ప్రేమ పొంగెను. కొమ్మ మీద కోకిల చిక్కిచా చికి చికిచా, పాట పాడి ఎగురు చిక్కిచా చికి చికిచా, మించుతుంది మించుతుంది దాహం. ప్రేమలే మది పొంగెనే మోహిని ప్రియ మోహిని మదనుడే మురిపించినే, ప్రేమతో నిన్ను కోరెనే. పరువాల పండువంటే నీవేనే ప్రేమ నింపు పావురము నీవేనే చిన్న చిన్న ఆశలే దొంగి చూచినే, నాలో ఉన్న సంపులే పిలిచినే. అరరే ఇదేనే ప్రేమ పిలుపు అందాలే నీవేనే అందుల గుమ్మ కొండ మల్లె పువ్వు చికిచ చికి చికిచ నన్ను చూసి పూసే చికిచ చికి చికిచ పాడుతుంది పాడుతుంది రాగం కొమ్మ మీద కోకిల చిక్కిచా చికి చికిచా, పాట పాడి ఎగురు చిక్కిచా చికి చికిచా, మించుతుంది మించుతుంది దాహం. నన్ను పిలుచు పిలుచు నెలరాణి నన్ను పొదుపు పొదుపు వలరాజా. ఊగుతుంది మనసు పొంగుతుంది ప్రేమ స్వర్గలోకం పోదామింక రావే కొండ మల్లి పువ్వు చిక్కిచా చికి చికిచా, నన్ను చూసి పూసే చిక్కిచా చికి చికిచా, పాడుతుంది పాడుతుంది రాగం. హిందీలో ఒక 5 సినిమాలు కమిట్ అయ్యాను. తమిళ్లో కూడా ఒక 5 సినిమాలకి అడ్వాన్స్ తీసుకున్నాను. తెలుగులో చేసామంటే మన విషయం తెలిసిపోతుంది కదా, అందుకనే కొంచెం ఆలోచిస్తున్నాను. ఒరే రమణ, ఎలా ఉన్నావురా? రా నేను బాగున్నాను, నువ్వెలాగున్నావు? నిన్ను చూసి చాలా కాలమైందిరా. ఈ పట్టణంలో నీ అడ్రస్ తెలుసుకోవడానికి తల ప్రాణం తోకొచ్చిందిరా. డైరెక్షన్ చేస్తున్నాను కదా, చాలా బిజీగా ఉన్నాను, అందుకనే మన వాళ్ళెవరికి ఫోన్ చేసి మాట్లాడలేకపోతున్నాను. ఇంతకీ ఇదేవర్రా? ఇది నా పెళ్ళర్రా. కప్పక ఏంట్రా ఇంత రాజీ రంపాన్ని పెడుతున్నావు? ఇది నేను చూస్తే గడగడలాడిపోతుందిరా. నేను కూర్చోమంటే కూర్చుంటుంది, లేమంటే లేస్తుంది. ఆ విధంగా ఉంచా. నా పనిలా ఉంది, గుండె జల్లుమంటుంది. ఏంట్రా బయట నిలబెట్టి మాట్లాడుతున్నావు? లోపలికి తీసుకెళ్లి మా ఆవిడ పరిచయం చేయి. ఉండరా ఉండు, ఒక్క నిమిషం లోపలికి వెళ్ళి వస్తాను. మేడం రాజేశ్వరి, మేడం రాజేశ్వరి, నా చిన్ననాటి స్నేహితుడు భార్యతో మనల్ని చూడటానికి వచ్చాడు. దానికి నేనే చేయను, బయటికి పంపే. వద్దు వద్దు, అలా చెప్పవద్దు. మరేంటి? ఇంతవరకు నా కోసం నిన్నేమని అడిగానా? నా కోసం 2 hours నన్ను చూసి నువ్వు భయపడుతున్నట్టు నటించాలి డార్లింగ్. ఏంటి? నేను నీకు భయపడేలాగా నటించాలా? రాజేశ్వరి ప్లీజ్ ప్లీజ్ నా కోసం. సరే, నేను ఒకటి మాత్రం చేస్తాను. నా చెవులకి ఏమీ వినపడకూడదు. నా చెవుల్లో దూది పెట్టుకుంటాను. తొందరగా పంపించేసేయ్. అదే మీకు మంచిది. రాజేశ్వరి కూర్చోండి. ఒరే రమణ, నీ పెళ్ళం ఇంత అనుకోగా దీని గురించి నీకు తెలియదురా రాము. నిన్న నేను కొట్టిన దెబ్బలకి ఇది కాబట్టి బతికింది. దీని మొహం చూడు, దీని కుటుంబం మొత్తం నా ఇంటి మీద పడి తిని తిని నా ఇల్లు గొల్లైపోయింది. ఏదేమైనా ఇంటికి వచ్చిన వాళ్ళ ముందు మీ ఎవరిని తిట్టకూడదురా. నీకు తెలియదురా, ఈ ఇంటికి వచ్చినప్పుడు సన్నగా బక్కపలచగా ఉండేదిరా. ఇప్పుడేంట్రా అంటే తిని 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 బాగా పందిలా బలిసిపోయింది. నువ్వు అక్కడ ఫోన్ తీరా. హలో, ఎవరా? రాజేశ్వరయ్యా, ఆ మొద్దు మొక్కం ఇక్కడే ఉంది. ఉండమ్మా, తొందర పడకమ్మా, ఇస్తానమ్మా. ఏయ్ మొద్దు మొహ, నీకేనా ఫోను? ఏయ్ గాడిదా, నీకేనా ఫోను? నీకేనే, నీ తాట తీయాలే.
గతి లేక గుడ్డిదాన్ని పెళ్లి చేసుకుంటే రోజుకో కుండ పగల కొట్టిందంట. అలాగుంది నా బతుకు. ఏరా నా చెవులకి ఏం వినపడకూడదు చెప్పానా? నీకు ఎంత ధైర్యంరా నీకు? ఏం చేసినా పాపలే. ఆగవయ్యా, బెంగళూరు నుంచి ఎందుకు తీసుకొచ్చావు నన్ను? దాని దగ్గర దెబ్బలు తింటాగా? పోనీలే నటించడానికి వస్తే చాలా ఓవర్ గా పోతున్నావే. నిన్ను ముఖం మీద గుద్దుతా. నా స్నేహితుని ముందు నన్ను అవమానించకే. ఓరి దుర్మార్గుడా, నీకోసం నేను లోపలికి వెళ్ళి దెబ్బలు తిన్నాను రా. నీకంటే నేనే బెటర్ రా. రే గణేష్, ఓ ముఖ్యమైన విషయం. నేను చెప్పేది ఏంటంటే, నువ్వేం చెప్పదు. నువ్వు అడుగుతూ ఉండేవాడు కదా. ఇలా చూడు, అమ్మాయిల ఫోటోలు వచ్చాయి, నువ్వే చూడు. ఏంట్రా చూసేది? నేను చెప్పేది వినరా. రే చూడరా. భలేవాడిరా నువ్వు. ఇది వేస్ట్, ఇది వేస్తే, ఇది ఓకే. ఆహా, మైండ్ బ్లోయింగ్ యు నో. అరే అరుణ్, రొమాన్సా? ఇచ్చుడు. అదే అమ్మాయి మళ్ళీ మళ్ళీ ఈ ఫోటో ఇస్తున్నావు. ఈ అమ్మాయి కూడా చూడటానికి బాగానే ఉంది. అదే 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 సూపర్. తనే నీకు కరెక్ట్ అయిన జోడి. హలో, ఎవరు కావాలి? ఐఎమ్ గణేష్. నేను ఒక ప్రకటన ఇచ్చాను. మీరు కూడా ఫొటోస్ పంపించారు, జ్ఞాపకం ఉందా? యా గణేష్, ఇన్ఫాక్ట్ వచ్చిన సంబంధాల్లో మీ జాతకమే మా అమ్మాయి జాతకంతో మ్యాచ్ అయింది. అండ్ మోరోవర్ మీ గురించి నేను చాలా విన్నాను. ఒక చిన్న రిక్వెస్ట్ సార్, మీ అమ్మాయి నాకు అన్ని విధాలుగా బాగా నచ్చింది. ఆమె సీడీ క్యాసెట్ ఏదైనా ఉంటే నాకు పంపిస్తే ఎంతో బాగుంటుంది. ష్యూర్. థ్యాంక్ యూ సార్. త్వరలోనే మనం మంచి నిర్ణయం తీసుకుందాం. గుడ్, ఐ లైక్ ఇట్. మీరు రండి సార్, అవన్నీ నేను చూసుకుంటాను. డైరెక్టర్ వస్తున్నారు. నమస్తే. నమస్కారం. నమస్తే. కూర్చోండి. సరే, ఏంటి విషయం తొందరగా చెప్పండి. తమ్ముడు, అరుణ్ తమ్ముడు, నువ్వు వయసులో నాకన్నా చాలా చిన్నోడివి. నా అనుభవంతో చెప్తున్నా, మీరు బిజినెస్ ఎలా చెయ్యాలో నాతో డిస్కషన్ చేయండి. ఎందుకంటే నేను ఒక ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్. అవునండి. సరే, ఇప్పటిదాకా ఎన్ని సినిమాలు తీశారు? ఎవరిని చూసి ఏం అడుగుతున్నావు? అన్నగారు చూస్తే ఒక 50 సినిమాలు 50 సినిమాలు చేద్దామని ఐడియాలో ఉన్నారు. మీరు డబ్బులు ఇస్తే రేపే పూజ. సరే, ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఫైనాన్స్ కోసమే. తమ్ముడు, మీకు నాకు లాంగ్ రిలేషన్షిప్ ఉంది. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇప్పుడు నాకు ఇచ్చారనుకోండి, ఒక 6 నెలల తర్వాత 20 కోట్లుగా వస్తుంది. 5 కోట్లు మీరు ఇచ్చారనుకోండి, ఆ తర్వాత రామ్కోటే కోటీశ్వరుడు అవుతారని చెప్తున్నా. అవునండి. చూడండి, నన్ను ఇక పైనుంచి సినిమాలకి ఫైనాన్స్ చేయను. హలో, ఇచ్చిన విషయమే వేరు. మిమ్మల్ని అందరూ సినిమాకే ఫైనాన్స్ అడగడానికి వస్తారు, కానీ నేను అలా కాదు. సీరియల్ తీద్దాం అనుకుంటున్నాను. ఏవయ్యా సీరియల్? పాయింట్ కి వచ్చేసారు కదా. నువ్వు చెప్పు. ఫైనాన్స్ శాంక్షన్ అయిపోయింది, డైరెక్షన్ నేను చేస్తా. బ్రహ్మాండం సార్. ఏం సూపర్. సీరియల్స్ కి అవకాశాలు వస్తాయి సార్. అవన్నీ ఆయన చూసుకుంటాడు, వదిలేయి సార్. ఈ కథ ఇంతవరకు ఎక్కడా రాలేదు సార్. ఒక దయ్యాల కొంప సార్. అందులోకి వెళ్ళటానికి అందరూ భయపడుతున్నారు. మన హీరో ఉన్నాడు చూశారు, ధైర్యంగా లోపలికి వెళ్ళాడు సార్. ఆ దయ్యాన్ని పట్టేశాడు సార్. ఆ తర్వాత బొమ్మగా చేసి కాల్ చేశాడు సార్. ఎలా ఉంది సార్ ఈ కథ? ఇది ఇంతకు ముందే వచ్చిన కథరా రే సార్. ఈ కథ వచ్చేసింది సార్. ఇప్పుడు నేను చెప్పబోయే కథ రానేలేదు సార్. పిలిచారా సార్? బిల్డప్, డైరెక్టర్ బిల్డప్. ఇప్పుడు నేను చెప్పేది, ఒక తండ్రి, ఖద్దరు చొక్కా, ఖద్దరు పంచ, ఖద్దరు కండువా. ఎప్పుడు చూసినా దిగులుగానే ఉంటాడు. చేతిలో గొడుగు కూడా ఉంటుంది సార్. అతనికి 5 కూతుళ్ళు. పెద్ద కూతురు ఒకరిని లవ్ చేసి ఇంకోని పెళ్లి చేసుకుని అత్తగారింట్లో నానా కష్టాలు పడుతుంది సార్. రెండో అమ్మాయిని చూశారు. ఆ అమ్మాయి పక్కింటి రమేష్ తో ఎక్కడ పడితే అక్కడ డూయిట్లు పడుతుండేది. ఎదురుంటి వెంకటేష్ తో వ్యవహారం నడిపి బెడిసి కొట్టి దిగులుగా ఉంటుంది. ఇక మూడో అమ్మాయి విషయానికి వస్తే, ఆ అమ్మాయి ప్రేమించిన వదిలేసి ఇంకోని పెళ్లి చేసుకుని దాని కాలు ఇరిగిపోయి నానా తంటాలు పడుతుంది సార్. చివరి పిల్ల సింగపూర్ లో చిడతలు కొడుతుంది సార్. సార్
ఈ కుటుంబంలో ఒక్కడు కూడా మంచివాళ్ళు లేరా అండి? కొట్టారంటే నీకెందుకురా దాని గురించి దిగులు? అన్నే డైరెక్టర్, దాని గురించి ఆయనే చూసుకుంటాడు. వాళ్ళ నానున్నాడు కదా సార్, కాళ్ళు కడుగోయేదానికి నీళ్లు తీసుకున్నాడు సార్. తీస్తున్నాడు. సార్ ఒక్క నిమిషం, కాళ్ళు కడుక్కుంటూనే ఉంటే 50 ఎపిసోడ్లు ఎప్పుడు అవుతాయి? 25 ఎపిసోడ్లు కాళ్ళు కడుక్కునేదే కదా చూపిస్తున్నది. జనాలు ఎప్పుడు కడుగుతాడా అని ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. కానీ లాస్ట్ వరకు అతను కడగనే లేదు సార్. ఈ లోపు యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు సార్. ఆ దిగుల్లో చూడండి. ఏంట్రా సార్ కూడా దిగులుగా ఉన్నట్టు? కొంచెం వెయిట్ చేయండి సార్, ఏదో చెప్పాలనుకున్నారు చెప్పండి. సార్ ఈ టైటిల్ వినలేదు కదా, సీరియల్ టైటిల్ గొప్పల సబడి. సూపర్ అండి. ఒక మగవాడు కూడా 9 గంటల తర్వాత భోజనం చేయడానికి లేదు. ఏమంటే ఆడవాళ్ళంతా సీరియల్ చూస్తా ఉంటారు కాబట్టి ఆ తర్వాతే భోజనం. ఎలా ఉంది సార్ కదా? సార్ ఏంట్రా సార్ అయిపోయాడా? సార్ ఆ కండవా వేసే చూపిస్తాను సార్. ఆ కండవా వేసేదే క్లైమాక్స్ సార్. లేవండి సార్. ఎలా ఉంది సార్ నా కదా? ఏంటి సైలెంట్ గా ఉంది? అరుణ్ కథలో లీనమైపోయాడా? సార్ అక్కడ చూడండి సార్, పారిపోయాడు. ఏంట్రా మానిటర్ లో అంత లేనవైపే చూస్తున్నావు? ఏం చూస్తున్నాను తెలుసా? నాకు కాబోయే భార్య ఫోటోని ఆనందంగా చూస్తాను. నో, ఎదురుగా చూసి నిర్ణయించాలి. మానిటర్లో చూసి ఎవరైనా నచ్చలేదు అంటే నేను తట్టుకోలేను. సారీరా. ఒక్కటి మాత్రం బాగా తెలుస్తుంది, ఈ అమ్మాయిని బాగా ప్రేమిస్తున్నావు. నేను వద్దంటే నువ్వు తట్టుకోలేవు. ఓకే, నేను డిసైడ్ చేశాను, తనే నీ వైఫ్. గుడ్ బై. బాయ్ రా. నేను బిజినెస్ చేయలేకపోతున్నాను, నువ్వే చూసుకోరా అని నీ కొడుకుతో చెప్పాను. ఓకే, బిజినెస్ ఎంతో బాగా చేస్తున్నాడు, కానీ వాడు పెళ్లికి మాత్రం ఒప్పుకోవడం లేదే. అవును, వాడు 5-6 రోజుల నుంచి ఎంతో సంతోషంగా జాలీగా ఉన్నట్టున్నాడే. గణేష్ పెళ్లికి ఒప్పుకున్నాడండి. అమ్మాయిని కూడా వాడే సెలెక్ట్ చేసుకున్నాడు. బాలే. అవును, నేనిక్కడ ఎందుకున్నాను? నాతో ఇలాంటి విషయాలు చెప్పే అలవాట్లేదా? కనీసం ఆ అమ్మాయి ఫోటో అయినా తీసుకొచ్చి నాకు చూపించొచ్చు కదా. ఇలా చూడు, నేను వాడికి తండ్రినే, వాడిని కన్న తండ్రినే. పిల్ల కులమేమిటి, గోత్రమేమిటి, ఇవన్నీ నేను తెలుసుకోవద్దా? ఆ అమ్మాయి ఫోటో ఎవ్వరికి చూపించడంట. ఈ రోజుల్లో కూడా కులాలు గోత్రాలు ఏమిటండి, అవన్నీ అరుణే చూసుకుంటాడు. సరే, అరుణ్ చూస్తే నేను చూసినట్టే. ఏంటమ్మా విజిల్ మంచి సౌండ్ మీద వస్తున్నాయి? నీకోసం తపస్సు చేస్తున్నట్టున్నాడు. ఏమిటి కారు మీద కూర్చొని పోసు కొడుతున్నారా? ఏం చేస్తాం, దేవి దర్శనం కావాలి కదా. వేళకోళాలొద్దు, వెంటనే డాడీని కలుసుకోండి. పరిచయమై కొన్ని రోజులైంది, ఆ లోపల పెళ్ళా? ఇంత స్పీడా? అబ్బా తమాషాలు చాలు, ఎప్పుడు ఇంటికి వస్తారు? ఏ విషయమైనా సరే నా ఫ్రెండ్ గణేష్ డిసైడ్ చేస్తాడు. త్వరలోనే నీకు మంచి రిజల్ట్ దొరుకుతుంది. ఓకే ఓకే. నమస్కారం. మీరు? నేను గణేష్. ఓ ప్లీజ్ కమ్ ఇన్. రండి. మైథిలి, నమస్తే అండి. షీఈ్ మై వైఫ్. ఈయన పేరు గణేష్. మెట్రోపాలిటన్ కాలంలో పెళ్లికొడుకు గురించి చూసాం కదా, ఆయనే ఈయన. రండి. ఏం వ్యాపారం చేస్తున్నారు? ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. ఓ దట్స్ గ్రేట్. ఐఎమ్ ఇన్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ కూర్చోండి. ఏం తీసుకుంటారు? మైథిలి, కాఫీ తీసుకురా. అలాగేనండి. అవును, మీరు మాత్రమే వచ్చారు, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా? అమ్మ నాన్న తర్వాత వస్తారు. అమ్మాయి ఇంట్లో లేదు, కంప్యూటర్ క్లాస్కి వెళ్ళింది. పర్వాలేదండి. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నా పెళ్లి నిర్ణయం తీసుకోవడానికి. నా పేరెంట్స్ కంటే నా క్లోజ్ ఫ్రెండ్ అరుణే నిర్ణయిస్తాడు. వాడు ఏది చెప్తే అది నేను తూచా తప్పకుండా పాటిస్తాను. దీని గురించి మీరు భయపడకండి. నాకు ఏదైతే ఇష్టమో అదే వాడికి ఇష్టం. గుడ్. ఫ్రెండ్ అంటే అలాగే ఉండాలి, స్నేహానికి ప్రాణం ఇచ్చేలాగా. ఇది కేవలం సామెతేలండి. వచ్చే బుధవారం ఈవినింగ్ 5 o'clockకి మా ఆఫీస్కి మీ అమ్మాయి రావాలి. అక్కడ మా ఫ్రెండ్ అరుణ్ ఉంటాడు. వాడు అమ్మాయిని చూశాడంటే మనం ఒక నిర్ణయానికి రావచ్చు. వాడు సంతోషపడతాడు. అందుకే ఆయన్ని మీరు ఇక్కడికి తీసుకురావచ్చుగా. దేంట్లైనా ఒక సర్ప్రైజ్ కావాలి. అది నా స్టైల్. ఐ లైక్ యువర్ స్టైల్. మా అమ్మాయి సోషల్ టైపు. మీరు ఏ టైంలో ఎక్కడికి రమ్మంటే అక్కడ కరెక్ట్ గా వస్తుంది. ఓకే.
ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. ఎందుకు మనల్ని పిలిచినట్టు? అదే కదా. అంతా సస్పెన్స్ గా ఉంది. కంగ్రాచులేషన్స్ రా. ఏమిటోడా? ఇందు మూలంగా అందరికీ తెలియచేయింది ఏమనగా, అరుణ్ అనబడే ఒక యువకుడు ఒక అందమైన అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు వార్తలందాయి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏమిటి అంటే, అరుణ్కి ఆ అమ్మాయికి త్వరలోనే వివాహం జరగబోతోంది. ఇందు మూలంగా 50 మందికి తెలియచేయనది ఏమనగా, గణేష్ అనే అందమైన కుర్రోడికి కళ్యాణం. మా ఇద్దరి కళ్యాణం ఒకే రోజు ఒకే మండపంలో జరగబోతోంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏ హరిత, ఇలా చూడు, ఇక మీదట నీ షికార్లు కాస్త ఆపు. మీ నాన్నగారు నీకు సంబంధం చూశారు. ఎవరినడగమ్మా మీరు చూశారు? అవునమ్మా, నీ పర్మిషన్ తీసుకొని నీ దగ్గర శాంక్షన్ లెటర్ తీసుకొని అప్పుడు చూడాలి. అలాగా? అయితే నువ్వే పెళ్లి చేసుకో. మీరు చెప్పిన వెంటనే నేను పెళ్లి చేసుకోవడం కుదరదు. నాకంటూ ఒక టైం వస్తుంది, అప్పుడు నేనే చెప్తాను. అవును, ఇంకో 25 ఏళ్ల తర్వాత చెప్తావు. అప్పటి వరకు మేము వెయిట్ చేయలేమమ్మా. ఇలా చూడు, మేమేం చేసినా నీ మంచి కోరే చేస్తున్నాం. అది అర్థం చేసుకో. అబ్బాయి మంచివాడు, బాగా చదువుకున్నాడు, మంచి కుటుంబం. అర్థం వైజాగ్ లో ప్రాపర్టీకి ఎంత వస్తుందో కనుక్కోండి. చెప్పేది వినమ్మా. కుదరదు. అక్కడ ఎకరం ఏమిటా 1,20,00,000 నువ్వు వరకు పోతుంది. చెప్తుంటే వినవేంటి? హలో, నువ్వు చెప్పింది మేం వినం. హలో. మేం చెప్పింది నువ్వు వినాలంతే. నేను తర్వాత మాట్లాడతాను. ఒకసారి చెప్తే అర్థం ఏయ్. చేసుకోవాలి. ఎందుకు ఆ బాల్కనీ నుంచి అరుస్తున్నావు? చుట్టుపక్కల వాళ్ళు అంటే ఏమనుకుంటారు? కాస్త కూడా బుద్ధి లేదు. లుక్ హరిత, రేపు నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావా? లేదు కదా. ముందు పెళ్లి కొడుకుని చూడు, నచ్చితే చెప్పు, ఆ తర్వాత కదా పెళ్లి గురించి మాట్లాడేది. ఇలా చూడు, ఇది 21వ సెంచరీ. మేము ఏం చెప్పినా నీకు నచ్చదు, నువ్వు చెప్పిందే మేము విని తీరాలి. అందుకని తాపీగా నీ పెళ్లి గురించి మాట్లాడుతున్నాం. ఓకే? రే అరుణ్, పెళ్ళంటూ చేసుకుంటే ఫారెన్ లో చేసుకోరా? ఏ వీడి దయతోటి ఊళ్ళన్నీ తిరుగుతావు అనుకున్నావా? బ్రదర్స్, నా పెళ్లి ఈ ఊర్లోనే జరుగుతుంది. అంతేకాదు, నా పెళ్లితో పాటు గణేష్ పెళ్లి కూడా జరుగుతుంది. ఇక్కడున్న విఐపీలు అందరూ వస్తారు. అప్పుడు మేము చివర్లో కూర్చోండి. హాయ్. హాయ్ రీనా, నువ్వేంటి ఇలా వచ్చావు? మిమ్మల్ని కలుద్దామనే మీ కారం చూసి ఇక్కడికి వచ్చాను. ఓ. ఏంటి పెళ్లి విశేషాలని బాగున్నట్టున్నాయి? ఏం గుడ్ న్యూస్ అన్ని మాకు చెప్పరా? ముందు నువ్వు విక్టర్ పెళ్లి చేసుకోండి, తర్వాత మా పెళ్లి గురించి మాట్లాడదాం. హాయ్ విక్టర్. హాయ్ హాయ్ హాయ్. వాట్సాప్ డూడ్? ఓకే, నైస్ టు సీ యూ హియర్. ఏంటి ఎప్పట్లాగే కాన్ఫరెన్సా? హాయ్ రీనా, హాయ్. బాగున్నావా? వెరీ గుడ్. ఇలాంటి కాన్ఫరెన్స్ లో ఇలా ఎంజాయ్ చేయకూడదు, తప్పు. ఎలా ఎంజాయ్ చేయాలో తెలుసా? మధ్యలో ఒక టేబుల్ పెట్టి దాని మీద 4 చిల్డ్ బీర్లుంచి ఎదురుగా 40 ఇంచెస్ మానిటర్ లో మ్యాటర్ ఫిల్మ్ చూస్తూ బాగా ఎంజాయ్ చేయాలి. విక్టర్. రీనా, ఓ చిన్న మ్యాటర్ అడుగుతాను, నీకు కొంచెం కూడా సిగ్గులేదా? ఇంతమందితో బలాదూరు తిరుగుతున్నావే? ఏంటి అలా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు? మేమేం తప్పు చేస్తామని? నేను బుద్ధి లేకుండా మాట్లాడుతున్నానా? విక్టర్, లేదు. ప్లీజ్ ప్రతిదానికి అనుమానించుకో, కొంచెం నిదానంగా ఆలోచించు. అనుమానిస్తాను అరుణ్, నువ్వేమన్నా నేను అనుమానిస్తాను. నువ్వు దీన్ని చూపించే సిమెంట్ అంటే నేను ఒప్పుకోను, మట్టేనే అంటాను. నువ్వు దీన్ని మొక్కంటే నేను ఒప్పుకోను, చెట్టే అంటాను. నువ్వు దేన్ని ముట్టుకున్నా నేను అనుమాన పడతాను, అర్థమైందా? నువ్వు దానికి ఒకరు తప్పుచ్చుకోకు. ఐ డోంట్ లైక్ ఇట్. నువ్వు దానికి సపోర్ట్ చేయి. ఏంటి నువ్వు వీడు? తానా అంటే తందానా అనే రకం కాదు నేను. అదిగో ఉన్నారే వాళ్ళు నీకు తందానా అంటారు, నేను కాదు. చూడరేనా, ఒక విషయం నువ్వు బాగా క్లియర్ చేసుకో, ముఖ్యమైన మ్యాటర్ అందరి ముందు క్లియర్ చేసుకో. వాడు లవరా నేను లవరా చెప్పు. ఏంటిచ్చా చెప్పు, నేను క్లియర్ చేసుకుని వెళ్ళిపోతా. రేయ్, మీనా మీద ఎందుకురా విరోధం? అలా చెప్పు. విరోధం అనేది ఎప్పుడు ఎవరి ద్వారా వస్తుందో ఎవరికి తెలియదు. చిన్నతనం నుంచి నేనేం మాట్లాడినా నువ్వు దానికి ఆపోజిట్ గా మాట్లాడుతున్నావు, నాకు గుర్తుంది. అంతేకాకుండా గణేష్ నీకు ఫ్రెండ్, నాకు ఫ్రెండే. వాడెప్పుడు నీ మాటే వింటాడు, నేను చెప్పిన మాట వినడు కూడా. మన స్కూల్ డేస్ నీకు గుర్తున్నాయా? ఒకరోజు నీ సైకిల్ తీసుకెళ్లి పాడు చేస్తే నన్ను ఎన్ని దెబ్బలు కొట్టావు నాకు ఇంకా నెప్పెడుతోంది. నేను మర్చిపోలేను, నేను పావులంటే వాడిని. ఎక్కడ్రా బండి? సార్, నేను జాబుకున్నానా? నాకు వేషం ఇయ్యండి. ఉండవయ్యా, నువ్వేం దిగులు పడకయ్యా. అవును, జేబులో ఎంత ఉంది? 50. ఇది ఉండనే. ఇతనెవరు? ఫ్రెండ్ సార్, మిమ్మల్ని చూడడానికి వచ్చాడు. నమస్కారం. అరుణ్ సార్ ఉన్నారు కదా, అరుణ్ సార్ ఆఫీస్ లో పని చేస్తున్నా సార్. ఏంటి, అరవింద్ గారి ఆఫీసులోనా? ఫైనల్స్ కావాలంటే అరేంజ్ చేస్తాను సార్. నాకు మంచి వేషం ఇవ్వండి సార్. నా సినిమాలో నువ్వే హీరోవయ్యా. నీకు వేషమే కదా కావాలా? అవును. పండగ వస్తుంది రా, ఫుల్ వేషం వేద్దు. ఏరా నీకే పని లేదు, ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి వేషాలు ఇస్తానంటావు? లేదు సార్. సరే అది వదిలేయండి. మీరు మన డైరెక్టర్ గారు చెప్పిన సీరియల్ డైరెక్ట్ చేయడానికి వెళ్ళారు, అది ఏమైంది? అదెందుకురా అడుగుతావు? ఉదయాన్నే వెళ్ళా. ఫస్ట్ సీను హీరో హీరోయిన్ ఇద్దరు పరిగెత్తే సీను.
యాక్షన్ అన్నాను, పరిగెత్తున్నారు 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 కట్ అన్నాను, అప్పుడు కూడా ఆగలేదురా. అంత లీనమైపోయి నటించేస్తున్నారండి. నిజంగానే పారిపోయారా? 2 సంవత్సరాలు లవ్వట వాళ్ళది. అయ్యయ్యా, ఆకలి అవుతుంది, ఏదైనా తింటానికి ఉందా? అదేటి అక్కడే తిని రావచ్చు కదా. ఒరే పిచ్చోడా, ఇడ్లీలు పెట్టే ఈశ్వరక్క ఇస్త్రీ చేసే ఈశ్వరయ్యతో లేచిపోయిందిరా. కాఫీ అన్నా తాగదామంటే కాఫీ ఇచ్చే కమలా ఉంది కదూ, కస్టమర్ తో లేచిపోయిందిరా. కెమెరామెన్ మాత్రం పారిపోలేదురా. ఎందుకు? ఏమంటే అతని చేతిలో కెమెరా పట్టుకొని ఉన్నాడు కదా. మీరు ఎలాగొచ్చారు? నేను పారిపోయి వచ్చాను రా. ఎలాగా? మన ప్రొడక్షన్ మేనేజర్ ఉన్నాడు కదా. అయ్యా, ఆడొట్టి ఎదవండి. అరే ఛీ, అతను కార్ తీసుకొని పారిపోయాడు రా. నేను కాలు నొప్పితో అట్నే పరిగెత్తా. అలాగా సార్, మీకు కథ చెప్పే విధానం తెలియలేదండి. లేడీస్ ని కవర్ చేసేలాగా కథ చెప్పాలండి. నాకు లేడీస్ ని కవర్ చేయడం తెలియలేదు. ఇప్పుడు చూడు. హలో చిమ్మే ఉమెన్, ప్లీజ్ కమ్ హియర్. నాకు కవర్ చేయడం తెలియలేదా? ఇప్పుడు చూడు ఎలా కవర్ చేస్తానో చూడు. రే, ఇలా 90 డిగ్రీల చేతులు చాపాను అనుకో, అలాగే 20 డిగ్రీల మనిషి నా మొగుడే నన్ను కావలించుకోవడం నీకేం పోయా కలవచ్చింది. నా లవర్ కళ్ళున్నాయే, సూపర్ రా. నా లవ్వర్ కళ్ళని వర్ణించలేవురా. నా లవ్వర్ చెక్కిళ్ళు గులాబీ పుల్లాగా ఉంటాయి. నా లవర్ కళ్ళు అంతకంటే సూపర్ రా.
రే ఎక్కడ్రా ఈ అమ్మాయి? రే రమా? టైం అయిందిరా, త్వరగా రమ్మని చెప్పు. రమా ఉండు పిలుచుకొస్తా. నేను డాక్టర్ అవుతానా విక్టర్? ఏంటా పిచ్చి ప్రశ్న? నువ్వు ఫారెన్ వెళ్ళి పెద్ద డాక్టర్ అయి వస్తావు. ఆ? ఈ విక్టర్ చెప్తే గాడ్ చెప్పినట్టే. అవును, బర్త్డే బేబీ కదా, నాకేమిస్తున్నావు? కేక్ ఇస్తాను. కేకా? అదేం వద్దు నాకు. మరి ఉమ్మిపు. ఉప్మానా? ఉప్పా కాదు, ఉమ్మ. ఉమ్మా అంటే ఏంటి? ఆ? హాయ్ అరుణ్. హాయ్. జోస్యం అది తను డాక్టర్. ఉమ్మ కాదు, అమ్మ లేదు. అది నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అది ఆ? ఎరా నా చెల్లెలు నీ చెల్లెలు లాంటిదే కదా? ఆహా, అది ఏం లేదు. ఇంత ఊరికే- నీచంగా ప్రవర్తిస్తావు వెదవా? ఏయ్! ఏయ్! రాజేశ్వరి, రాజేశ్వరి, ఏంటి చాలా రోజులయ్యింది, నన్ను కొంచెం పట్టించుకోవే. ఏంటి పట్టించుకునేది? అదే 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 ఏంటి ఏమయ్యో నీ మొహానికి అది కూడా కావాలా? రాజేశ్వరి, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నేను 50 సినిమాలు డైరెక్ట్ చేసి నీకు చూపించలేదనుకో. చూపించలేదనుకో, ఒక రోజు నయనతార, స్నేహ, త్రిష ఇలా అందరూ. అందరూ ఒరే శేఖర్, నీకు విషయం తెలుసా? గణేష్ చెల్లెలకి సంబంధం చూసాం కదా శేఖర్, వాడు పెద్ద పోకిరిరా. ఆ రోజు వాడి మొహం చూడంగానే అర్థమైంది. ఎంతైనా విక్టర్ చాలా సపోర్ట్ చేస్తున్నాడు. చేయని. హలో అరుణ్, నేను శేఖర్ మాట్లాడుతున్నాడు. జ్ఞాపకం ఉందా? గణేష్ ఇంట్లో అమ్మాయిని చూడడానికి వచ్చినప్పుడు అవమానించావే. అవమానించాను. ఇప్పుడు విషయం ఏంటో చెప్పు. ఇప్పుడు ధైర్యం ఉంటే నా శాంతం గోళం రారా. రే వస్తాన్రా, ఇంకో 1 అవర్ లో అక్కడ ఉంటాన్రా. ఏరా డైరెక్టర్ డ్రైవర్ కావాలన్నాడు, ఎక్కడా? అడుగు వచ్చేసాడు సార్. ఇతనా? అవును సార్. బండి బాగా తోలుతావా? బాగా తోలుతాను సార్. ఎన్ని సంవత్సరాలు 5 తోలుతావు? సంవత్సరాలుగా సార్. 5 సంవత్సరాల నుంచి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్కడెక్కడ తోలేవు? పాడేరు, అరకలోయ సార్. అంతా కొండ ప్రాంతాల్లో తోలేడరా? ఇప్పుడు నువ్వు బండి తోలేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే ఏం చేస్తావు? ఏం ప్రాబ్లం రాదు సార్. బండి పోతూ ఉన్నప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే ఏం చేస్తావు? ఇంతవరకు ప్రాబ్లం వచ్చిందే లేదు. ఎలా అంత కన్ఫర్మ్ గా చెప్పగలవు? వాళ్ళ ఆయన దుబాయ్లో కదా ఉన్నాడు. ఏయ్, నువ్వు దేని గురించి చెప్తున్నావు? పక్కింటి ఆర్టీ గురించి. అయితే నీ కార్ తోలని రాదా? నాకు సైకిల్ తోడమే తెలీదు. ఏరా డైరెక్టర్ ఇంటికి డ్రైవర్ కావాలంటే వీడిని తీసుకొచ్చావే, ఈడు అక్కడికి వెళ్ళి ఏం తోలుతాడో ఏంటో. ఎంత ధైర్యంరా నీకు? రేపు సరిగా 5 గంటలకి ఈ ప్లేస్కి వచ్చేసాయి. నేను నా ఫ్రెండ్ నీ గురించి ఎదురు చూస్తూ ఉంటాం. నాకు ఇదే టైంకి వేరే అపాయింట్మెంట్ ఉంది అరుణ్. నో నో నో,
నో ఎక్స్క్యూజ్. రావాలి రావాలి రావాలి. ఓకే. హాయ్. తర్వాత చదువుకుంది గాని ముందు నేను చెప్పేది శ్రద్ధగా విను. ఏంటి? రేపు 5 గంటలకి షార్ప్ గా నా వుడ్బీని నీ ఆఫీస్కి రమ్మని చెప్పాను. రియల్లీ ఆశ్చర్యంగా ఉందరా. రేపు అదే టైంకి నా వుడ్బీని నా ఆఫీస్కి రమ్మన్నాను. నేనే నీకు ఇన్ఫార్మ్ చేద్దాం అనుకున్నాను. నేనేమనుకుంటున్నానో అదే నువ్వు అనుకుంటున్నావు. సరే, నా గురించి నీ వుడ్బీ దగ్గర ఏమైనా చెప్పావా? రే, నేను తనతో మాట్లాడలేదురా. వాళ్ళ అమ్మా నాన్నతోనే మాట్లాడుతున్నాను. వాళ్లే తనకి ఇన్ఫార్మ్ చేస్తారు. ఓకే గణేష్, రేపు 5 గంటలకి. సీ యు రా. బాయ్ బాయ్. సిమెంట్ లోడ్ వచ్చిందా? అవును, సాయంత్రంలాగా రావాలి. హరిత 1 సెకండ్, ఐ విల్ కాల్ యూ బ్యాక్. హరిత, టైం అయింది. నేను చెప్పిన చోటుగా వెళ్తున్నా. సారీ డాడీ, నాకు ఈ రోజు ఇంకో అపాయింట్మెంట్ ఉంది. రేపు తప్పకుండా వెళ్తాను. ప్లీజ్ నేను డాడీ. promise చేశాను. సారీ సారీ సారీ. బాయ్ నాన్న. ఏంట్రా ఇంకా రాలేదు? తెలియట్లేదే. టైం అయిపోతుంది. షెట్, ఇద్దరు ఒకేసారి వస్తారు, మమ్మల్ని సర్ప్రైజ్ చేస్తారు. 5 గంటలకి రమ్మన్నాను, ఇంకా రాలేదేంటి? హాయ్. షీజ్ మై లవర్. గణేష్, చెప్పాను కదా, హరిత, ఐ మీన్ నా వుడ్ బి. హరిత, గణేష్, వీడు నా క్లోజ్ ఫ్రెండ్. మాటి మాటికి మీ గురించే చెప్తూ ఉంటారు. మా పెళ్లికి మీరే పర్మిషన్ ఇవ్వాలి. కుదరదని మాత్రం చెప్పకండి, నేను చచ్చిపోతాను. నేను ఎప్పుడు చచ్చిపోయాను. హే, ఏంట్రా డల్ అయిపోయావే? ఏం లేదురా, నీ చాయిస్ చూసి షాక్ అయిపోయాను. గుడ్ చాయిస్. హరిత, నేను చెప్పాను కదా నా ఫ్రెండ్కి నువ్వు బాగా నచ్చుతావని. గాడ్, టెన్షన్ అయ్యా. నవ్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. హలో గణేష్, నేను రాముని మాట్లాడుతున్నా. హరిత ఫాదర్ని. అదేనండి, మీతో ఈ రోజు మా అమ్మని పంపిస్తానని చెప్పాను కదా. ఈ రోజు వీలు పడేలా లేదు. ఐఎమ్ సారీ, కొంచెం మిస్ అయింది. మిస్ అయింది? ఎస్, మిస్ అయింది. ఇట్స్ ఆల్ రైట్. మీరు పని చేయండి, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో చెప్పండి, నేను హరితో మాట్లాడి అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాను. 1 minute హరిత. ఏంట్రా 5 గంటలైంది, మీ లవర్ ఇంకా రాలేదు? ఆమెకి ఒంట్లో బాగోలేదు, రావటానికి 3 వారాలు పడుతుందట. ఇప్పుడే ఫోన్ వచ్చింది. మర్చిపోవద్దు, మీ లవర్ని కూడా నేనే సెలెక్ట్ చేస్తాను. మన ఇద్దరి పెళ్లి ఒకే మండపంలో త్వరలో జరుగుతుంది. ఓకే, బాయ్. అరుణ్, అన్నిట్లో నువ్వే గెలుస్తున్నావు, కానీ ఈ ఒక్క విషయంలో నేను గెలవనివ్వను. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం నేను గెలవను. రే గణేష్, ఏంట్రా వర్షంలో కూర్చున్నావు? నేనే మెంటలు అనుకుంటే నువ్వు కూడా మెంటలు అయ్యావా? ఇంట్లో ఎవరు లేరా? పద లోపలికి వెళదాం. రే ఏంట్రా? రే, నువ్వు చెప్పిందంతా నిజమేరా. అరుణ్ వల్ల నా జీవితమే నాశనం అయింది. చెప్పాను, ఎన్నోసార్లు చెప్పాను, కానీ నువ్వు వింటేగా. వాళ్ళిద్దరూ రెస్టారెంట్ లో బాగా క్లోజ్ గా ఉండడం నా కళ్ళారా చూశాను. తెలుసు, ఆమెని అరుణ్ ప్రేమించింది, నాకు బాగా తెలుసు. ఇప్పుడు పాయింట్ పట్టుకున్నావు. నీకు నేను చాలా సార్లు చెప్పాను, కానీ నువ్వు వినలేదు. అన్నిట్లో నీ మీద గెలుస్తున్నాడు, జీవితంలో కూడా నీ మీద గెలుస్తాడు, 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 గెలుస్తాడు. నువ్వేదో ఒకటి చేసి తీరాలి, నువ్వేదో ఒకటి చేసి తీరాలి. వదిలిపెట్టను. ఈ విషయంలో వాడిని గెలవనివ్వను. వెయిట్ చేసి చూడు,
ఆ అమ్మాయే నాకు చూసిన సంబంధం అని నువ్వు ఎవరితో చెప్పకూడదు. నెవర్ నెవర్, నేను చెప్పను, నేను నోరు తెరవను. నువ్వు చేయాల్సిందే, నువ్వు చెయ్యి. యు క్యారీ ఆన్, విష్ ఆల్ ది బెస్ట్. గో. అమ్మా అన్నయ్య వచ్చేసాడు, పాయసం తెస్తురా. ఎందుకే ఇప్పుడు పాయసం అడుగుతావు? అవునమ్మా, అన్నయ్య పెళ్లి భోజనం పెట్టబోతున్నాడుగా. అరుణ్, మేమెప్పుడు వెళ్ళి అమ్మాయిని చూడాలి? ఆ అమ్మాయి వాళ్ళ అడ్రస్ ఇస్తే మేమే వెళ్ళి చూస్తాంగా. ఆ పని గణేష్ చూసుకుంటాడమ్మా, మిగతా పనులన్నీ మీరు చూసుకోండి. అదంతా సరే, అన్ని డ్రెస్సులు నేను సెలెక్ట్ చేసి పెడతా. అందులో నువ్వు తలదర్చకూడదు. అవును, పెద్ద దారిందా. చాలే ఊరుకో. హాయ్ రీనా, సగం పని పూర్తయిపోయింది, మిగతాది కూడా పూర్తయిందనుకో. హ్యాపీ. ఏంటని అడగవా? ఏంటి అర్థం కాల? గణేష్ కి అరుణ్ మీద ద్వేషం కలగడం మొదలైంది. ఇంకొద్ది రోజుల్లో శాశ్వతంగా విడిపోతున్నారు. ఆ రోజు అరుణ్ మీ ఫ్రెండే కదా, ఎందుకు లేనిపోయిన విరోధం? సపోర్టా? తగ్గు తగ్గు, పెద్ద చెప్పొచ్చింది. ఏరా బావా, హాయ్ రా. ఎలా ఉన్నావు? బిజినెస్ ఎలా ఉంది? బిజినెస్ అంతా ఓకే, కానీ థ్యాంక్ యూ. రై, మీ వాళ్ళు ఉన్నారు, తర్వాత కలుద్దాం. బాయ్. హాయ్, ఐ టోల్డ్ యు నో అరుణ్, మై ఫ్రెండ్ ప్రీతి. హాయ్, హౌ ఆర్ యు? ప్రీతి, నువ్వు వెళ్ళు. దొరికిపోయా. ఒక పిల్ల షేక్ ఇస్తే ఇచ్చేస్తారా? ముద్దడిగితే ముద్దు ఇచ్చేస్తారా? ఇది అసలు బాలేదు. ఇప్పుడు ఏమైంది? ఈ కాలంలో చెయ్యి ఇవ్వడం చాలా సాధారణమైన విషయం. ఇది మామూలు విషయమా? లైఫ్ లో ఎప్పుడు సందేహపడకూడదు. సందేహపడతాను. పడకూడదు. నేను పడతాను. హలో, ఈ రోజు అటో ఇటో తేల్చేస్తాను. హలో. హాయ్. ఇంకా పడుకోలేదా? ఓయ్, నీ కొంచెం కూడా బుద్ధి లేదా? ఎందుకలా డిస్టర్బ్ చేస్తున్నావు? నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదు. హాయ్, హౌ ఆర్ యు? ఏంట్రా, ఒక్క ఫోన్ కాల్ కూడా చేయట్లేదు? నువ్వు చేసిన పనికి నేను నీకు ఫోన్ కూడా చేయాలా? ఎక్కడ నీళ్ళెవరు? సరే, అడ్రస్ ఇవ్వు, నేను వెళ్ళి మాట్లాడొస్తా. నువ్వెళ్ళి మాట్లాడొస్తావా? నీ లవర్ని నేను మారుస్తాను. హరిత ఉంది కదా, తనకి ఎంత సందేహం రా. ఒక అమ్మాయిని చూసినా సందేహపడుతోంది, మాట్లాడినా సందేహపడుతోంది. జస్ట్ ఇప్పుడే ఒక అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేసింది. ఎంత టెన్షనో తెలుసా? రైట్, నా కోసం అమ్మాయికి ఫోన్ చేసి మాట్లాడరా ప్లీజ్. ఈ మధ్య తనను నాకు ఇంట్రడ్యూస్ చేసావు, నేను చెప్తే తను వింటుందా? పోను పోను అంతా మారిపోతుందిలే. రైట్, అలా మాట్లాడదురా. నీ మీద తనకి మంచి గౌరవం ఉందిరా. నువ్వు ఒకే ఒక్క మాట చెప్తే చాలు, ప్లీజ్ రా. హరిత సందేహ గుణాన్ని పెట్టే నేను చదరంగం ఆడటం ప్రారంభిస్తాను. అరుణ్ పెళ్లి విషయం గురించి గణేష్ తో మాట్లాడదామని వచ్చాను. వీడు ఎవరో అమ్మాయిని చూశాడట. పేరు అడ్రస్ అడిగితే సరిగా చెప్పలేకపోతున్నాడు, మార్చి మార్చి మాట్లాడుతున్నాడు. అలాగా? మీరన్నా కొంచెం చెప్పండి. అవునవును, మీరైనా చెప్పి చూడండి, మీ మాటైనా వింటాడేమో. పేపర్ తలకిందులుగా చదువుతున్నారు. సారీ. ఏంటి గణేష్, ఒకే రోజున ఒకే పందిట్లో ఇద్దరు పెళ్లి చేసుకుంటావని అన్నారు. వినడానికి చాలా సంతోషంగా ఉంది. నీకోసం నువ్వు సెలెక్ట్ చేసుకున్న అమ్మాయిని చూపిస్తేనే కదా మేమేదైనా చేయగలం. తర్వాత మీనా కూడా ఉంది. మీ పెళ్లిళ్ళు పూర్తయితేనే కదా ఆ అమ్మాయి కూడా చేయగలం. నేను చూసిన అమ్మాయి ఊర్లో లేదమ్మా. తను వచ్చేందుకు కనీసం 3 వారాలైనా పడుతుంది. అందుకని మీకు నేనేం చెప్పలేదు. వీటన్నిటికీ కారణం మీ కొడుకే కదా. అరుణ్, సూపర్ రా. స్థలం ఎలా ఉందిరా? గణేష్ చూసిన తల నువ్వు కొన్నావు. యు ఆర్ వెరీ లక్కీ. గణేషా? ఎప్పుడు చెప్పనే లేదే. సూపర్ గా ఉంది సార్. 200 మంది పని ఇవ్వచ్చు సార్. ఇవ్వచ్చురా, ఇవ్వచ్చు. 200 మందికి హల్వా ఇవ్వచ్చు, గణేష్ ఇచ్చినట్టు. గణేష్ కొనాలనుకున్న స్థలాన్ని నువ్వు కొనేసావు, చూసావా? నిన్ను ఎవరిక్కడికి రమ్మంది? లేదు, నేనే వచ్చాను. నువ్వు శేఖర్ వాళ్ళ గ్రూప్ ని కొట్టేవాడు కదా. ఓ, అది నీ సెటప్పా? ఇప్పుడే అదే. అర్థమవుతోంది. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే శేఖర్ దగ్గరికి వెళ్ళి, ఏదో తెలియక మీ వాళ్ళని కొట్టాను, అందుకు నన్ను క్షమించు అని అడుగు. వెళ్ళు. ఏంటి చూస్తున్నావు? వెళ్ళి క్షమించమని అడుగుతావా లేదా? క్షమాపణ నేనా? ఈ జన్మలో అది జరగదు. నీకు అసలు జన్మే లేకుండా చేస్తాను, కేర్ఫుల్. అది నీ వల్ల కుదరదు, మీ నాన్న వల్ల కూడా కుదరదు. రేయ్, ఎంత ధైర్యం ఉంటే మా నాన్న పేరు ఎత్తుతావు? నీకు ధైర్యం ఉంటే నాతో తలపడరా.
ఏయ్, 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 ఉండు ఉండు ఉండు. ఇవాళ శుక్రవారం 12 గంట రాహుకాలం. టైం బాగోలేదు, వదిలే. నీ సంగతి తర్వాత చూస్తాను. హలో హలో. నేను చాలా కోపంగా ఉన్నా. నీ కోపం నన్నేమి చేయలేదని నాకు తెలుసులే. ఇప్పుడు కూడా నేనే మాట్లాడలేదు, గణేషే ఫోన్ చేశారు, మాట్లాడాను. సో అయ్య గారి వెయిట్ ఏంటో ఇప్పుడు తెలుసుకో. ఇక నుంచి ఇలాంటి పనులని నాతో పెట్టుకోకు, ఓకే? నాకేదైనా అయిందంటే గణేష్ వస్తాడు. ఇక మీదట ఏ అమ్మాయిని చూడకూడదు, మాట్లాడకూడదు. అలా ఏమన్నా నాకు తెలిసిందో అంతే. తెలిస్తే అప్పుడు తెలుస్తుంది నేనేమిటో. ఓకే, గుడ్ నైట్. హలో సార్. మిస్టర్ గణేష్, మీరు అప్పుడప్పుడు వచ్చి షాక్ ఇస్తున్నారే. మీరు వచ్చే టైంకి హరిత ఇంట్లో ఉండటం లేదు. బ్యాడ్ లక్ సార్. బ్యాడ్ లక్ గుడ్ లక్ మార్చి చూపిస్తాం. మైథిలి, ఎవరు వచ్చారో చూడు ప్లీజ్. చేయడం ఏమిటి బాబు, ఎలా ఉన్నారు? మీ అమ్మగారిని నాన్నగారిని తీసుకొస్తానన్నారు. ఆ రోజు మీ ఫ్రెండ్ వల్ల హరితను చూడలేకపోయారు. మీరందరూ కలిసి ఒకేసారి వస్తే మాట్లాడుకొని నిర్ణయించుకోవచ్చు. నేనెప్పుడు వచ్చినా షాక్ ఇచ్చాను అంటున్నారు, కానీ షాక్ నేనివ్వలా, మీ అమ్మాయే ఇచ్చింది. ఏమిటి మీరు అనేది? అవును సార్, మీ అమ్మాయి మరొకరిని ప్రేమిస్తుంది. అతను మరెవరో కాదు, నేనెప్పుడు చెప్తూ ఉంటానే, నా క్లోజ్ ఫ్రెండ్ మిస్టర్ అరుణ్. నేను నెత్తి నోరు బాదుకొని చెప్పాను, ఆడపిల్లని మన పద్ధతుల్లో పెంచండి అని. ఈయన నా మాట వింటే కదా. ఆంటీ ఇప్పుడు తప్పేం జరగలేదే. సార్, ఈ రోజుల్లో అబ్బాయిలు అమ్మాయిలు ప్రేమించుకోవటం సహజమే కదా. అరుణ్ గొప్ప ధనవంతుడు, బాగా చదువుకున్నవాడు, మంచి కుటుంబంలో పుట్టినవాడు. సో వాళ్ళిద్దరి పెళ్లి జరిపించటమే మనందరికీ మంచిది. సార్, దీనివల్ల నాకు ఏం బాధ లేదు సార్. మీకు ఎటువంటి బాధ లేకపోవచ్చు సార్, బట్ యాజ్ ఎ ఫాదర్ నేను దీనికి ఒప్పుకోలేను. సార్ ప్లీజ్, సార్ ప్లీజ్, నేను చెప్పేది వినండి సార్. నో, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నా కోసం సార్. ఏది ఏమైనా నేను మీకు ఇచ్చిన మాట, నీకు చేద్దాం అనుకున్న మా అమ్మాయిని మీరు మీ ఫ్రెండ్కి ఇచ్చి పెళ్లి చేయమంటాం చూస్తూ ఉంటే సార్, ఇంకా దీని గురించి మీది చాలా పెద్ద మనసు. యు ఆర్ రియల్లీ గ్రేట్ సార్. గణేష్ గారు, మీ మంచి మనసుకి మీరేం చెప్పండి నేను కట్టుబడతాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. త్వరలోనే ఒక మంచి ముహూర్తం చూసి డేట్ ఫిక్స్ చేద్దాం. సార్, దయచేసి హరితకు చూసిన పెళ్లి కొడుకుని నేనే అని ఎవరికీ చెప్పకండి సార్. ప్లీజ్ ప్రామిస్ చేయండి సార్. ప్లీజ్ సార్. ప్రామిస్. థ్యాంక్ యూ. నాకెందుకో ఇది అసలు పద్ధతిగా కనపడడం లేదు. హి ఈజ్ ఎ జెంటిల్మెన్. ఒకే ఒకటి ఏమిటి? సరిపోదే సరిపోదే సరిపోదే. మోహాలు 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 మోహాలు. చూస్తే మాత్రం చాలదులే, నువ్వు ఇవ్వాలి ముద్దు. నవ్వు ముద్దు మోహాలు పంపు సొంపుల వేణి. అలుపు సొలుపు చూపించే ముద్దులిచ్చేటి రాణి. అందం చందం మోహాలు ముద్దులిచ్చును పోని. నువ్వు నేను ఏకం నవ్వుదాం రావో. చూస్తే మాత్రం చాలదులే, నువ్వు ఇవ్వాలి ముద్దు. నవ్వు ముద్దు మోహాలు పంపు సొంపుల వేణి.
చేసి గుచ్చేస్తుంది. నీ మాటల్లో ఏదో మోహం ఉంది, అది ఒళ్ళంతా వేడెక్కి తోడేస్తోంది. అరే నీ చెక్కిళ్ళే పరువు భంగిన పళ్ళు, అవి కొరికేసి నవిలేసి మింగేస్తాను. చేతిలో తాకిన జివ్వంటాయే, అరే మత్తెక్కి మందులు రాసున్నాయా రాసున్నాయా యా 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 యా. మెరిసే మేనులో మెరుపే ఉందా, నా కన్నులు జిగేలు మంటున్నాయే అన్నాయే ఏ ఏ ఏ ఏ. చూస్తే మాత్రం చాలదులే నువ్వు ఇవ్వాలి ముద్దు, హై నవ్వు ముద్దు మోహాలు వంపు సొంపుల వేణి. బస్టాండులో మన బస్టాండులో నీ వెనకాలే కుర్రాళ్ళు దండెత్తేలే. మార్కెట్టుకు పూల మార్కెట్టుకు నువ్వు వెళితేనే పూల ధర పెరిగేనులే. పూదోటకు ఆ పూదోటకు నువ్వు చూడాలని వెళితేనే వేడెక్కునే. తోటలోను ఆ తోటలోను ఆ విరబూసి పూలన్నీ వేడెక్కునే. అరే నగవుల రాణి నువ్వే గదే, నా హృదయము దోచిన దొంగవులే దొంగవులే లే లే లే. అయ్యో ఒలింపిక్ పోటీలో హీరో కదా, నిన్ను చూసి వీరులు భయపడునే భయపడునే నే 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 నే. చూస్తే మాత్రం చాలదులే నువ్వు ఇవ్వాలి ముద్దు, హై నవ్వు ముద్దు మోహాలు వంపు సొంపుల వేణి. చూస్తే మాత్రం చాలదులే నువ్వు ఇవ్వాలి ముద్దు, హై నవ్వు ముద్దు మోహాలు వంపు సొంపుల వేణి. హలో, రండి రండి కూర్చోండి. హాయ్ రా, హౌ యు? Fine. మా ఇద్దరి కాంబినేషన్ ఎలా ఉంది? ఏంట్రా అడుగుతుంటే సమాధానమే లేదు? ఏమడిగా? మా ఇద్దరిని చూస్తే ఎలా ఉంది? హే అరవకు. బ్రహ్మాండంగా ఉంది. ఏంట్రా మాటలు తేడాగా ఉన్నాయి? ఒకటి సూపర్ అని చెప్పు, లేదా బాగుందని చెప్పు. అదే ఇష్టం లేకుండా చెప్పిన మాట. అరుణ్, మీ ఇద్దరిని పిలిచింది ఒక ముఖ్యమైన విషయం మాట్లాడటానికి. హరిత ఇంట్లో మీ ఇద్దరి పెళ్లి గురించి మాట్లాడేశాను. ఒక మంచి ముహూర్తం చూసి మీ ఇద్దరి పెళ్లి జరిపిస్తాను. రియల్లీ? అంత సస్పెన్స్ గా ఉంది. అబ్బా, నా పని కాస్త తగ్గించారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎందుకు? నేనేమన్నా థర్డ్ పర్సన్నా? నా పెళ్ళి ఓకే, మరి నీ పెళ్ళేమైంది? మనిద్దరం ఒకేసారి పెళ్లి చేసుకుందామనే కదా మనం ఒప్పందం. సమాధానం చెప్పరా? ముందు మీ పెళ్లి కానివ్వండి. నేను చూసిన అమ్మాయి ఏదో పని మీద ఊరికెళ్ళింది. ఆమె రాగానే మాట్లాడదాం. అక్కడేమిటి ఆ చూపులు? ఆయన సమాధానం చెప్పొచ్చుగా. నేనెక్కడ చూశాను? ఒట్టి సందేహ ప్రాణి. ఎవరు సందేహ ప్రాణి? నీ వల్ల పెద్ద తలకే నొప్పి. తప్పుగా అనుకోకే, ఎప్పుడు చూసినా అరుణ్ అనుమానిస్తూనే ఉన్నావు. ఇది మహా పాపమే. నాకు సంబంధించినంత వరకు అరుణ్ ఏ అమ్మాయితోనూ మాట్లాడకూడదు, చూడకూడదు. నిన్ను మార్చలేమే. గుడ్ నైట్. గుడ్ నైట్. పోవే. థ్యాంక్స్ రా. ఏయ్ థ్యాంక్స్ రా. ఎందుకు? నా కళ్యాణం రోజు ఫిక్స్ చేసావు కదా, అందుకురా. పెళ్ళంటే బోల్డని పనులుంటాయి. సరిగ్గా ఇంకా ఒక్క నెల మాత్రమే ఉంది. నేను వస్తాను రా. సారీ రా. అరుణ్, నన్ను ఇక్కడికి రమ్మని చెప్పి ఏం మాట్లాడవే? నిన్న సాయంకాలం 4 గంటలకి ఎక్కడున్నావు? లైబ్రరీలో ఉన్నాను. ఎందుకు అక్కడికి వెళ్ళావు? ఏయ్, ఏమిటా సిల్లీ క్వశ్చన్? బుక్స్ కోసం వెళ్ళాను. తరుణ్ అనే అబ్బాయితో నువ్వు మాట్లాడుతున్నావు. ఏయ్, అటువంటిదేమీ లేదు. నువ్వేదో ఊహించుకొని మాట్లాడుతున్నావు. నేను మాట్లాడితే కల్పితాం, నువ్వు మాట్లాడితే నిజమా? మోహన్ చూడు, తరుణ్ నీకు ఒక బుక్ ఇచ్చాడు. ఆ బుక్ లో లవ్ లెటర్ ఉందని నేను చెప్తున్నా. కళ్ళతో చూసినట్టుగా మాట్లాడుతున్నావు. అలా మాట్లాడుకో. నీ నోట్లోంచే వచ్చింది చూసావా? నేను ఒక అమ్మాయి చేపట్టుకుంటే తప్పు, నువ్వు ఒక అబ్బాయితో మాట్లాడచ్చా? ఎక్కడుంది న్యాయం? దిస్ ఇస్ టూ మచ్. ఏంటే 2 మ్యాచ్ 3 మ్యాచ్? అంతా ఒకటే మ్యాచ్. ఏమే నాకు తెలియక ఒకటి అడుగుతాను,
మీ నాన్న నీకు గుడ్డలు 1 మీటర్ కన్నా ఎక్కువ తీడా? ఎప్పుడు చూసినా జానడు బానడు గుడ్డలు వేసుకుని వస్తావు ఎందుకు? అందరినీ లొంగ తీసుకోవాలనా? నేను లొంగనే. ఈ రోజు ఏదో డ్రెస్ కొంచెం పొడుగ్గా ఉంది. నువ్వు అనుమానిస్తే కరెక్ట్, అదే మేము అనుమానిస్తే తప్ప. ఏయ్, ఏదో తమాషా కన్నా హరిత, దానికి ఇంతలా ఏడుస్తున్నావే? అరేనా, నా మీద కోపమా? నాకిష్టం లేని ఒకడు నీతో చాలా క్లోజ్ గా మాట్లాడుతున్నాడు, నువ్వు క్లోజ్ గా వింటున్నావు. సారీ. అందరి ముందు నన్ను తిట్టావే, వాళ్ళు ఏమనుకుంటారో కొంచెమని ఆలోచించావా? అక్కడున్న ఎవరికి నువ్వెవరో తెలిసే ఛాన్స్ లేదు. సరే, అది వదిలే. అరుణ్ గణేష్లు విడిపోయారంటే మనిద్దరం గుడికెళ్ళి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేద్దామా? ఎప్పుడూ మంచి జరగాలనే కోరుకోవాలి, అప్పుడే ఆ దేవుడు కరుణిస్తాడు తెలుసా? నాకు ఇదే మంచి విషయం. నలుగురు ముందు నన్ను తిట్టాడే, నీకు గుర్తుందా? నన్నెవరైనా రెచ్చగొట్టారనుకో, వాడెవడైనా సరే నేను వదిలిపెట్టను. అనుమానం పెనుపోతూ అంటారే, ఎప్పుడు చూసినా అనుమానం అనుమానం అనుమానం. నీ డిక్షనరీలో అనుమానం తప్ప వేరే ఏమీ లేదా? హలో, నాకు సంబంధించినంత వరకు నా అరుణ్ ఎవరితోనూ క్లోజ్ గా ఉండకూడదు. నాతో మాత్రమే క్లోజ్ గా ఉండాలి. సరేమ్మా. రేపు అరుణ్ నన్ను రమ్మన్నాడు. ఓ అలాగా, దట్స్ గుడ్. ఓకే, బీ ఏ గుడ్ గర్ల్. సీ యూ. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ ఆఫీస్ లో వేకెన్సీ ఉందని. హలో, మీరెవరు? లోపలికి ఎలా వచ్చారు? మీ ఆఫీస్ లో వేకెన్సీ ఉందన్నారండి, అందుకని. ఏదైనా ఆఫీస్కి వచ్చి మాట్లాడండి. ఏంటిది కొంచెం కూడా మేనస్ లేకుండా? ఎవరిని చూస్తే ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు? దిగు చూస్తూ. అరే, కంట్లో ఏదో ఉంది, దగ్గరగా ఊతాను. ఇలా రా. హలో, ఎవరమ్మా నువ్వు? ఎంత రేటు మాట్లాడావు? 5 10? బాయ్ బాయ్. హలో గణేష్ సార్, నువ్వు చెప్పినట్లే పని పూర్తి చేశా. పేమెంట్ అక్కడికి వచ్చి తీసుకోనా? ఓకే. ఏంటిది? గణేష్ ఫోన్ తీయట్లేదు. ఏంటో చూద్దాం. ఇప్పుడు ఏం చేయాలి? సార్, ఏమైంది? ఎందుకు రమ్మన్నారు? గణేష్, మీరే చెప్పండి. తన ఇష్ట ప్రకారమే కదా ఈ పెళ్లి ఫిక్స్ చేశాం. తన ఇష్ట ప్రకారం ముహూర్తం పెట్టించాం. తన ఇష్ట ప్రకారం పెళ్లి కూడా ఫిక్స్ చేశాం. ఇప్పుడు సడన్ గా నాకు ఈ పెళ్లి వద్దంటే నేనేం చేయాలి? నా స్టేటస్, నా ప్రెస్టేజ్ ఇవన్నీ ఏం కావాలి గణేష్? మీరే చెప్పండి. వాట్? హరిత, వాట్ ఈస్ దిస్? సార్, అరుణ్ నా ఫ్రెండ్ సార్. ఆంటీ, వీళ్ళంతా ఏం మాట్లాడుతున్నారు? మీరైనా చెప్పండి ఆంటీ. సార్ ప్లీజ్, సార్ ప్లీజ్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ సార్. నో మిస్టర్ గణేష్, నో. నేను ఇంతవరకు చాలా ఓర్పుగా ఉన్నాను. ఇక ఓర్పుగా ఉంటాం నా వల్ల కాదు. ఈ పెళ్లి నేను చెప్పిన చోట, చెప్పిన టైంకి, చెప్పిన తేదీలో జరగాలి, జరగాలి, జరిగి తీరుతుంది. సార్, టెన్షన్ అవ్వకండి సార్. 1 మినిట్, ఒక్క నిమిషం. హరితతో నేను మాట్లాడతాను. హరిత, ముహూర్తం ఫిక్స్ చేసి ఇలా సడన్ గా ఆపేయటం ఎంత పెద్ద తప్పు. ఒప్పుకోదు గణేష్, అది ఒప్పుకోదు. సార్, ఒక్క నిమిషం నేను మాట్లాడతాను. ఒక్క నిమిషం. రేపు మీ అమ్మా నాన్న తలెత్తుకుని ఎలా తిరుగుతారు? కొంచెం అర్థం చేసుకో. దాని గురించి దానికి అసలు కాస్త కూడా బాధ లేదు. ఎవరెలా పోయినా దానికి దిగులేదు. సారీ గణేష్, నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. సరే, ఏంటి కారణం?
దయచేసి కారణాలు అడగండి ప్లీజ్. హరిత, ఇప్పుడు నేను నీకు నిజం చెప్తున్నాను. నేను నీకు ముందుగా చూసిన పెళ్లి కొడుకు నో, సార్, ప్లీజ్. నో, నో గణేష్, నో, ప్లీజ్. నీకు మొట్టమొదటిసారిగా చూసిన పెళ్లి కొడుకు ఇతనే. నువ్వు అరుణ్ లవ్ చేస్తున్నావు తెలిసి అరుణ్ తన బెస్ట్ ఫ్రెండ్ కావటం వల్ల తననే నీ కోసం చూసిన పెళ్లి కొడుకని బయటికి చెప్పొద్దని నా చేత ఒట్టేంచుకున్నాడు. హీఈస్ ఎ నైస్ గై. ఇతనింత కష్టపడి నీకు పెళ్లి ఏర్పాట్లు చేస్తే నువ్వు వద్దంటాం ఏం న్యాయం అమ్మా? ఈ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది, కానీ పెళ్లి కొడుకు ఈయన. గణేష్, నువ్వు ఎలాగైనా సరే ఈ పెళ్లికి ఒప్పుకోవాలి. ప్లీజ్ ప్లీజ్ గణేష్, మనకేదైనా నిర్ణయించా. నిశ్చితార్థం ఇంకా జరగలేదు. ప్లీజ్ ఈ పెళ్లి కానీ జరగకుండా పోతే నా కూతురికి వేరే సంబంధం దొరకదు. ప్లీజ్ ప్లీజ్. అవును బాబు, మా అమ్మాయి జీవితం నీ చేతుల్లో ఉంది. అవును గణేష్. నో సార్, అది చాలా తప్పు సార్. వద్దు సార్, అరుణ్ నా ఫ్రెండ్ సార్. నేను ఎలా నీ ఫ్రెండ్తో నీ వెళ్ళి మాట్లాడతాను ప్లీజ్. లేదు సార్. సార్, మీరు ఎంతగా అడుగుతున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. బట్ సార్, ఒక చిన్న రిక్వెస్ట్ సార్. పెళ్ళి చాలా సింపుల్గా జరగాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తాను సార్. Yes. గణేష్, నువ్వు గెలిచేసావురా. ఏయ్, ఏమైందిరా నీకు? నేను ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఒక్కసారి కూడా తీయడం లేదు. సరే సరే, గెట్ రెడీ. మనం షాపింగ్ వెళ్ళి పెళ్లికి మంచి బట్టలు సెలెక్ట్ చేద్దాం. రేయ్, కమాన్ రా. హలో, నేను గణేష్ మాట్లాడుతున్నాను. అరుణ్తో మాట్లాడండి. ఎవరు? మాట్లాడు. హలో, అరుణ్, నేను హరిత ఫాదర్ ని రాముని మాట్లాడుతున్నాను. యస్, చెప్పండి. హరిత మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం లేదు. ఐఎమ్ సారీ, నేను మీ ఫోటోనే చూశాను. బట్ వన్ మోర్ థింగ్, హరిత మీ ఫ్రెండ్ గణేష్ ని పెళ్లి చేసుకుంటుందట. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. హలో హలో. గణేష్, ఇందులో నీ తప్పేం లేదురా. నేను ఎవరిని ప్రేమించాను తనే వద్దని చెప్పేసిందిరా. వద్దని చెప్పేసింది. ఆల్ ది బెస్ట్ రా. ఆల్ ది బెస్ట్ గణేష్. హలో, ఈ 3 రోజుల్లో నీతో మాట్లాడలేదని కోపమా? మరి ఉండదా? బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్నాను. నాకంటూ ఎవరున్నారు? సరే రేనా, ఓ ముఖ్యమైన మ్యాటర్ నీతో చెప్పాలి. అరుణ్ కి గణేష్ కి. హలో, ఎవరి మధ్యలో లైన్ క్రాస్ చేసింది? ఫోన్ ముందు నువ్వు పెట్టరా. నేనే మధ్యలో క్రాస్ చేస్తూ ఉంటాను. నువ్వెవడరా? పెట్టాయి ఫోన్. నువ్వు లైన్ లో ఉండు రేనా. అదే, అరుణ్ కి గణేష్ కి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. వాళ్ళు శాశ్వతంగా విడిపోతున్నారు. మీకు వేరే పనే లేదా? ఎప్పుడు చూసినా అరుణ్ గణేష్ విడిపోవాలనే విషయం గురించే మీరు మాట్లాడుతూ ఉన్నారు. తెలుసు తెలుసు, నువ్వు అరుణ్కి వకాల్తా పుచ్చుకుంటావని నాకు తెలుసు. అయినా నా మనసు తృప్తి కోసం నేను నీతో చెప్తున్నాను. ఐ నో యు ఆర్ వెరీ సిన్సియర్ టు మీ. ఓకే, బాయ్. ఫోన్ పెట్టే తర్వాత మాట్లాడతాను. బాయ్. అరుణ్, గణేష్ ఎవడ్రా ఇలా చేశాడు? కొంచెం కూడా బాగోలేదు. తన ఫ్రెండ్కి చూసిన అమ్మాయిని తను పెళ్లి చేసుకోవడం అంటే చచ్చా. అమ్మా, తేదీ నిర్ణయమైపోయింది. ఊరందరికీ తెలిసిపోయింది నీకు హరితకి పెళ్లి జరగబోతుందని. ఇకపై ఊళ్ళో వాళ్ళందరి మొహం నేను ఎలా చూడాలి? నేను వెళ్ళి గణేష్ని అడగనా? గణేష్ దగ్గరికి వెళ్ళి ఎవరు ఏది అడగకూడదు. ఒకవేళ అడిగితే ఇక మీదటి ఈ ఇంటికి రాను.
అరుణ్ ఎన్ని రోజులుగా మీరు బిజినెస్ చేస్తున్నారు? ఎప్పటి నుంచి అంటే మా నాన్న స్విస్కి వెళ్ళినప్పటి నుంచి, సుమారు ఒక 3 సంవత్సరాల నుంచి. ఎందుకు అడుగుతున్నావు? దాదాపు మీకు ఎన్ని లాంగ్వేజెస్ తెలుసు? 6-7 లాంగ్వేజ్లు తెలుసు. లెక్క పెట్టుకో. నెంబర్ 1 తెలుగు, ముద్దు పెట్టు. నెంబర్ 2 కన్నడ, ముత్తుకుడు. నెంబర్ 3 మలయాళం, ఉమ్మతరు. నెంబర్ 4 హిందీ, చుమ్మదేదే. నెంబర్ 5 గుజరాతీ, మన తప్పిచ్చేచే. చాలా ఇంకా కావాలా? వీటన్నిటికీ ఏమిటి అర్థం? వాట్స్ ద మీనింగ్? చెప్తానమ్మా, చెప్తాను. కిస్ మీ డార్లింగ్. హే, వెళ్ళకూడదు. అర్థం ఏమిటో అడిగానుగా చెప్పు. తెలుగులో ఒక ముద్దు ఇవ్వు. ఇస్తావా? ఇస్తాను. ఏయ్. హరిత, నీతో ఒక విషయం మాట్లాడాలి. నువ్వు నన్ను వద్దు అనడానికి కారణం ఏంటో నేను తెలుసుకోవాలి. కళ, ఈయనతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఏ ప్లేస్ లో అయితే మన ప్రేమ చిగురించిందో అదే ప్లేస్ లో ఆగిపోయింది. నువ్వు గణేష్ ని పెళ్లి చేసుకోవడంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ నాకు ఆ విషయం ఏంటో తెలియాలి. చెప్పబే. నీకు కారణం తెలియాలా? Yes. I hate you. 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 గణేష్, ఒక్క నిమిషం. మమ్మల్ని అడగకుండానే నీ పెళ్లి నువ్వే నిశ్చయించుకున్నావు. అది కూడా నీ ఫ్రెండ్ అరుణ్ పెళ్లి చెడగొట్టి. నువ్వు చేసింది కొంచెం కూడా బాగలేదురా. ఈ పెళ్లి విషయంలో ఎవ్వరు తలదూర్చకండి. ఈ పెళ్లి జరిగే తీరుతుంది. ఇదివరకే హరితకి అరుణ్ అనుకున్నారా? అది కాకుండా వాళ్ళిద్దరూ లవర్సా? అది అప్పుడు, ఇప్పుడు ఫైటర్స్. అది సరేనా? లవర్స్ మధ్య ఇలాంటి గొడవలు రావడం సహజం. దాన్ని నువ్వు అలుసుగా తీసుకుని తన్ని పెళ్లి చేసుకోవడం ఏమాత్రం బాగాలేదు. ఈ విషయంలో అమ్మ, నాన్న, చెల్లి ఎవ్వరు లేరు. ఇష్టం ఉంటే పెళ్లికి రండి, కష్టం ఉంటే మానేయండి. Hi, handsome. Will you dance with me?
తెలుసో తెలియకో నేను నిన్ను ప్రేమించాను. కొంతమంది అమ్మాయిల్లా నేను బాయ్ ఫ్రెండ్స్ ని మార్చేదాన్ని కాదు. కానీ మీరు నన్ను టార్చర్ పెడుతూనే ఉన్నారు. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. రీనా, నేను తెలుసో తెలియకో చాలా తప్పులు చేశాను. తెలిసి కూడా తప్పులు చేశాను. నేను ఎక్కువగా టార్చర్ పెట్టాను. అందుకని నేను నిన్ను క్షమించమని అడగనే. నన్ను వదిలించుకుందాం అనుకుంటున్నావేమో. నా తర్వాత టార్చర్ ఏంటో తెలుసా? తెలుసు. పెడదామా? రా. ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నాను తెలుసా. ఈ డ్రెస్ నీకు బాగా మ్యాచ్ అయింది. మ్యాచ్ అవ్వలేదు. అరుణు నేను తరచుగా ఈ కొట్టుకు వస్తూ ఉండేవాళ్ళం. ఆయన గురించి మనకెందుకు? ఒకడు నాకు డాష్ ఇచ్చాడు. అరుణు వాడిని చంపడం ఒకటే తరువాయి. ఆయన గురించి మనకెందుకు? రే అరుణ్, ఫీల్ చేయొద్దురా, అంతా బాగా జరుగుద్ది. నా వల్ల అసలు కుదరట్లేదురా. ఏరా మాట్లాడింది మళ్ళీ మాట్లాడుతూనే ఉన్నావు. హాయ్. హలో. హౌ ఆర్ యు? ఫైన్. ఏంటి పనికి మాలిన వాళ్ళని లోపలికి రానిచ్చా? వీడితో పెద్ద తలనొప్పిరా. వెళ్ళు. ఏంటి బామర్ది? ఓ సారీ గణేషే కదా బామర్ది. మర్చిపోయాను. బాబు, నేను కూడా లవ్ చేస్తున్నాను. బట్ నో కాంపిటీషన్. ఒకవేళ ఉన్నా కూడా నేనే గెలుస్తాను. బట్ నువ్వు ఓడిపోయావు. నన్ను ఎన్నిసార్లు అవమానించావు? పాముని చూసావు నువ్వు? పాముని, ఏనుగుని? సగం పాము సగం ఏనుగు కలబోసిన స్వరూపాన్ని నేను. ఇది నీ టైం రా, నీ టైం. నాకు టైం వస్తుందిరా. యా, టెల్ మీ. కమ్ ఆన్. యా, ఐ కాంట్ ఎనీథింగ్. ఏ విషయమైనా మా అబ్బాయితో మాట్లాడండి. ఓకే. ఓ అరుణ్, చాలా థ్యాంక్స్. నేను చెప్పగానే వచ్చినందుకు. అంకుల్, థ్యాంక్స్ అవన్నీ చెప్పకండి. మీరు ఎప్పుడు పిలిచినా నేను వస్తాను. ఇలాంటి పరిస్థితిలో కూడా నీ అభిమానం కొంచెం కూడా తగ్గలేదు. మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. ఒక అమ్మాయి మూలంగా మా ఇద్దరి ఫ్రెండ్షిప్ కట్ అయిందనే నాకు చాలా బాధగా ఉంది. నో. ఆ అమ్మాయిని తక్కువ చేసి మాట్లాడొద్దు. దీనికంతటికి మూల కారణం ఆ రాస్కల్ విక్టరే. అసలు వాడి మొహం చూస్తేనే నాకు నచ్చదు. నీకు తెలుసా, నేను ఈ పెళ్లి విషయంలో మూడో వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాను. అలా చేయకండి. మీరే దగ్గరుండి పెళ్లి చేయాలి. ప్రియాకి ఒక మంచి సంబంధం చూడలేదనే కాస్త బాధగా ఉంది. బాబు, గణేష్కి తన చెల్లెలు ముఖ్యం కాదు. అసలు వాడి దృష్టంతా నిన్ను ఓడించడం పైనే. ఎంతో తెలివిగా మనల్ని ఎవరిని హరిత ఇంటికి వెళ్లకుండా చేసి మనతోనే ఆట్లాడాడు. చూసావా? అది నీకర్థం కాలేదు, నాకర్థమైంది. ఏదేమైనా నీ మనసుని మార్చుకోకు. హాయ్ అరుణ్. ఏరా బామ్మర్ది, పట్టపగలు మందు తాగుతున్నా, అలాంటిది ఈ చోట? ఏ గీత, నేను చెప్పాను అరుణ్ ఇతనే. రే అరుణ్, ఈ అమ్మాయి రా గీత, నా లవరు. వచ్చే నెల మా ఇద్దరికి పెళ్లిరా. ఇన్విటేషన్ తో వస్తాను, రాలేదనుకో లాక్కొని వెళ్తాను రా. అరుణ్, ఏంట్రా నవ్వుతున్నావు? నీకొక ఫ్రెండ్ ఉన్నాడా? నీకొక ఫ్రెండ్ ఉంటే వాణ్ణి దీనికి పరిచయం చేస్తే అదే ముహూర్తానికి వాణ్ణి పెళ్లి చేసుకుని వాడితో పాటు వెళ్ళిపోతుంది. ఆడవాళ్ళని నమ్మద్దు. రిలాక్స్. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నేను చెప్పేది నీకు కష్టంగానే ఉంటుందిరా, కానీ టైం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది. యారా, నేను నీ ఫ్రెండునే కదా? అవును. నేను కూడా పెళ్లి కొడుకుని అవుతాను. నన్ను నమ్మద్దు. నా గతం నీకు తెలుసు కదరా. ముందు తను నిన్ను అనుమానిస్తుంది, జీవితాంతం సందేహిస్తుంది, దాన్ని నీకు ఆఫ్ ద మూమెంట్ లో వేరే వాళ్ళతో వెళ్ళిపోతుంది. అదేరా ఆడవాళ్ళంటే. అర్థం చేసుకోండి రా. అరుణ్, నువ్వు బాగా తాగేస్తున్నావు. నేను మళ్ళీ కలుస్తాను. రాగేత. హరిత రూమ్ లో కూర్చోండి గణేష్. హరిత వాళ్ళ నాన్నగారు ఇప్పుడు వచ్చేస్తారు. సిగ్గుపడకండి, కూర్చోండి. పర్వాలేదండి, మెల్లిగా రానివ్వండి. ఏంటి ఎక్కడ చూసినా స్క్రీన్లు ఉన్నాయి?
Damn it! అన్ని స్క్రీన్లు వెనకాల వాడి ఫోటోలే. ఆ స్ట్రిప్పింగ్ నన్ను మోసం చేసి అన్ని చోట్ల వాడి ఫోటోలే పెట్టుకుని ఇక్కడ వాడి ఫోటోనే, అన్ని చోట్ల వాడి ఫోటోలే పెట్టుకోనుంది. ఏంటి ఏంటిదంతా? పెళ్లి నాతోటి, ప్రేమ వాడితోట? ఏంటి ఇదంతా? చెప్పు, చెప్పే. ఇలా చేసి నన్ను మోసం చేయాలనుకుంటున్నావా? చెప్పవే, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏయ్ సార్, నేను ఇక్కడ ఉన్నట్టు ఎవరికి చెప్పదు. సరే సార్. నమస్తే సార్. మిమ్మల్ని ఎక్కడెక్కడో వెతికాను సార్. గెస్ట్ హౌస్ లో ఉన్నారన్నారు, అందుకని వచ్చాను సార్. మిమ్మల్ని చూడగానే దేవుడిని చూసినట్టుంది సార్. ఒక సూపర్ కథ రెడీ చేశాను సార్. 2 నిమిషాలు టైం ఇచ్చారంటే చెప్పేస్తాను సార్. సార్, 2 వ్యక్తులు సార్, పాలు నీళ్లులా కలిసిపోయే స్నేహితులు సార్. ఇక 3వ వాడు పుల్లటి మజ్జిగ లాంటి స్నేహితుడు ఒకడు ఉండేవాడు సార్. నెంబర్ 1 ఉన్నాడే సార్, వాడు ఒక సూపర్ ఫిగర్ ని లవ్ చేశాడు సార్. ఈ నెంబర్ 2 సైలెంట్ గా ఉండొచ్చు కదా సార్. వాడు ఒక పిల్లని చూశాడు సార్. ఆ అమ్మాయి ఎవరో కాదు సార్, ఈ నెంబర్ 1 లవ్ చేశాడే అదే అమ్మాయి సార్. ఈ నెంబర్ 1 ఆ అమ్మాయి ఒకటిగా ఉండటం, ఈ నెంబర్ 3 ఉన్నాడే అదే నారదుడు. వాడు చూసి ఈ నెంబర్ 2ని రెచ్చగొడుతూ ఉన్నాడు సార్. ఈ నెంబర్ 1 నెంబర్ 2 మధ్య తగాదాలు ఏర్పడి వాళ్ళిద్దరి మధ్య స్నేహితం విడిపోయింది సార్. ఈ క్లైమాక్స్ లో ఆ అమ్మాయి ఎవరిని లవ్ చేస్తుందో ఎవ్వరికి అర్థం కాలేదు సార్. ఎందుకంటే నాకు తెలీదు. నువ్వు చెప్పేది కథ కాదు, నిజం. ఏం సార్, ఓకే అయిందా? బాయ్ సార్, నేను చెప్పింది జరిగిన కదా, అయితే సూపర్ డూపర్ హిట్. అరుణ్, సారీ. విక్టర్ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. ఏంటేంటి? నువ్వు నా తరఫున క్షమించమని అడుగుతున్నావా? నా తరఫున క్షమించమని అడుగుతున్నావా? నేను అక్కడ వెయిట్ చేస్తున్నాను, పనికిరాని వాడితో ఏంటే మాటలు? ఏ దానిలో తప్పే ఉంది? ఏంటి తప్ప? ఏయ్! తెలుసు తెలుసు, రావే వెళదాం. అరుణ్, ఏమైంది? ఏంటి గొడవ? వదలరా, ఆ అమ్మాయి కోసం వాడిని వదిలేస్తున్నా. చెప్పు చెప్పు చెప్పు, నేను ఎవరా వాళ్ళెవరా చెప్పు. కమాన్, టెల్ మీ టెల్ మీ. ఇవ్వు ఇవ్వు ఇవ్వు, ముద్దివ్వు ముద్దివ్వు, ఇవ్వు 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 ఇవ్వు. రా రా రా, నువ్వు నువ్వు రా రా రా, లోపలికి రా లోపలికి రా. రమా, గడ్డి విపరీతంగా పెరిగిపోయిందిరా. సరే. నెక్స్ట్ వీక్ గార్డెనర్ ని పిలిచి ఇదంతా మాప్ చేయమని చెప్పాలి, లేకపోతే అడవిలో పెరిగిపోతుంది. అడుగు అన్నయ్య, చూడు. అన్నయ్య. అరుణ్, అరుణ్, ఒరే ఎక్కడికి రా బయలుదేరా? గణేష్ పెళ్లికే కదా, నీకు కొంచెం కూడా రోస్ట్ వేయలేదా? అది నువ్వు పెళ్లి కొడుకులా బయలుదేరా? నేను తప్పకుండా వెళ్ళాలి. ముందు వాడి ఫ్రెండ్ అని, ఇప్పుడు తోడి పెళ్లి కొడుకుని. అన్నిటినీ మర్చిపోండి, మీరు రండి కదా. ఒక్క నిమిషం. అణువులో ఉంటాడు, పరమాణువులో ఉంటాడు. ఎవరు? దేవుడు. అంతా శివమయం. కానీ హరిత రూంలో అంతా అరుణ్మయం. అలాంటి పిల్లకి నేను తాళి కట్టాలా? ఏంటి నువ్వనేది? నువ్వు చెప్పవు. ఎందుకంటే నీకున్న ఒకే ఒక లక్ష్యం ఏంటి తెలుసా? నన్ను అరుణ్ని విడతీయటం. నీకు అరుణ్ మీద ఉన్న కోపం అరుణ్ చెల్లి బర్త్డే రోజున విశ్వరూపం ధరించి నన్ను అరుణ్ని విడగొట్టే లెవెల్కి
నువ్వు ప్లాన్ చేసావు. అది రే, 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 రే. నేను వాళ్ళిద్దరి ప్రేమ ఎంతో పవిత్రమైందిరా. నీదేం తప్పు కాదురా, తప్పంతా నాదే. హరిత అరుణ్ని లవ్ చేస్తుందని తెలియగాని నేనేం చేసి ఉండాలి? తప్పుకొని ఉండాలి. బట్ తనను నేను మర్చిపోలేకుండా నువ్వు నన్ను మార్చేశావు. ఏంటి ఇలా చెప్తున్నాడు? హరిత ప్రతి క్షణం అరుణ్ పేరే చెప్పించింది, చెప్పిస్తోంది, చెప్పిస్తుంది. ఏంట్రా చూస్తున్నావు? నువ్వేరా పెళ్లి కొడుకువి. పద రేయ్, పదరా. రేయ్, గణేష్, రేయ్, ఏంట్రా ఇది? అమ్మా పద. ఏమిటి ఆశ్చర్యంగా ఉంది. ఏంటి వాడికి ఏమైనా పిచ్చా? ఏంటి సార్ వాడు? గణేష్ నేను చెప్పేది వినరా ప్లీజ్, నేను చెప్పేది వినరా, వద్దు ప్లీజ్. హరిత ఇలా రా. రేయ్, హరిత మెళ్ళ తాళి కట్టు. నువ్వేరా హరితకి సరైన చూడు. మైథిలి ఏమిటిదంతా? సారీరా, ప్రతి విషయంలో నేను గెలిచేది నీ మనసుని బాధ పెట్టాలని కాదురా. ఓకేరా, ఇట్స్ ఆల్ రైట్. హరిత, ఇక మీదట నీ జీవితంలో అనుమానం అనే మాటే రాకూడదు. సరే. అరుణ్, హరిత నేను అనుమానించింది అంటే నీ మీద ఎంతో ప్రేమ ఉందని అర్థం. తాళి కట్టు. కట్టు కట్టు కట్టు. ఏంట్రా నువ్వు గెలిచాను అనుకుంటున్నావా? నువ్వు గెలవలేదురా, నేనే గెలిచాను. నువ్వు ఓడిపోయావు, నేను ఓడిపోనురా. అయ్యో మీరు కాదు గెలిచింది. తెలుసు, నేనే ఓడిపోయాను. అందుకని ఇక్కడ కూర్చొని భోజనం చేయమంటావా? అలాగే అనాలి, నేనే గెలిచాను రా. ఇవ్వు. బాగుండాలి, బాగుండాలి. నువ్వు రా రా రా. రేయ్, వాడి జీవితంలో బాగుపడరా. వదిలే, నువ్వు తాళి కట్టు. నో, ఎప్పుడు నీకు ఒక మంచి జోడి దొరుకుతుందో అప్పుడే తిని మెళ్ళో తాళి కడతాను. కరెక్ట్, నా మాట కూడా అదే. అరుణ్ చెప్పేది 100% నిజం. మీలాంటి స్నేహితుల్ని నేను ఇంతవరకు చూడలేదు. అవును అరుణ్, ఇప్పుడు నా కొడుకు అనిపించుకున్నావు.